Hello guys, welcome back to Ashavahi online app. ఇప్పుడు స్థిర ధరల్లో అయితే చాలామంది ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలిసింది కదా, చాలామంది ఎకనామిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్లో భాగంగా చూసుకుంటే ఈ యొక్క పోల్చడం అనేది ఏదైతుందో, కంపారిజన్ చేయడం అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా కాన్స్టెంట్ ప్రైజెస్లోనే, స్థిర ధరల్లోనే ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు లెక్కించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. సో అందులో భాగంగానే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, మోస్పీ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే గవర్నమెంట్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనే ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు ఆ యొక్క లెక్కలు అనేది అంచనా వేయడం జరుగుతుంది, గ్రోత్ రేట్స్ అనేది అంచనా వేయడం జరుగుతుంది. అండ్ కాన్స్టెంట్ ప్రైస్లో ఎప్పుడు కూడా ఆ యొక్క ఫిగర్స్ అనేది ఎప్పుడు కూడా తక్కువనే ఉంటాయి. ఆ దత్తాంశాలు, ఆ స్టాటిస్టిక్స్ అనేది ఎప్పుడు కూడా కంపారిజన్స్ అనేది తక్కువనే ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ద కరెంట్ ఇయర్ ప్రైస్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తెలుసు కదా, అది ఇన్ఫ్లేషన్ కలుపుకొని ప్లస్ ప్రొడక్షన్ కలుపుకొని మనం అనౌన్స్ చేస్తాము. ఇది ఇన్ఫ్లేషన్ని మనం తటస్థీకరణ చేస్తాం. ఓకే, ద్రవ్యోల్బణాన్ని ఏం చేస్తాం, న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. ఆ ద్రవ్యోల్బణం అనేది ఏదైతుందో దాన్ని తటస్థీకరించి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క హైక్ అనేది ఏదైతుందో, ఆ యొక్క ధరల పెరుగుదల అనేది ఏదైతుందో, ప్రైస్ హైక్ అనేది న్యూట్రలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఇది ప్రకటించడం జరుగుతుంది. సో అందుకే దీన్ని మనం రియల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఏమంటాం, ఈ కాన్స్టెంట్ ప్రైజెస్లో లెక్కిస్తే, ఓకేనా, దీన్ని మనం ఏమంటాం రియల్ నేషనల్ ఇన్కమ్. సరే, ఇంకా కంక్లూడ్ చేయండి అంటే దీన్నే మనం వాస్తవిక జాతీయ ఆదాయం అని చెప్పేసి అంటాం. మన ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకునేది ఏంటంటే అది నామినల్ జీడిపి అమ్మ. సో ఇది వచ్చేసరికి మనకి బేస్ ఇయర్ ప్రైస్లు ఉంటాయి కాబట్టి ఆ యొక్క స్థిర ధరలో లెక్కిస్తాం కాబట్టి 2011-12 ప్రైస్లో. సో దీన్ని మనము ఆ యొక్క రియల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. ఈ దత్తాంశాలు ఈ యొక్క ఏదైతున్నాయో ఇవి మాత్రమే కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. సో చూద్దాం. సో ఏదైతే మనం చెప్పుకున్నామో ఇంతకుముందు ఈ కాన్స్టెంట్ ప్రైస్, కరెంట్ ఇయర్ ప్రైస్ అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా, కరెంట్ ఇయర్ ప్రైస్ అని చెప్పేసి అంటాము. లేకపోతే మనం చెప్పుకున్న ఇందాక ప్రస్తుత ధరలు అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫిగర్స్ అనేది మీ అందరికీ కూడా క్లియర్గా చెప్తున్నాను. అయితే కాన్స్టెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే మన యొక్క జిఎస్డిపి, తెలంగాణ స్టేట్కి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిఎస్డిపి అనేది 7.7 లక్షల కోట్లు. ఎన్ని పాయింట్ అమ్మా, 7.7 lakhs crores అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లక్షల కోట్లు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఫిగర్ అనేది మీ మైండ్లో ఎప్పుడు ఉండాలమ్మా. అదే మన ఇండియాకి సంబంధించిన, ఇక్కడ ఇండియా కూడా చెప్పేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ సపరేట్గా ఆ యొక్క ఇండియన్ ఎకనామిక్ సర్వే కాకుండా ఇండియాకి సంబంధించిన ఆ జీడిపి అనేది ఏదైతుందో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి చెప్పుకున్నాం, అండ్ ఇండియాకి సంబంధించిన జీడిపి అనేది ఏదైతుందో ఆల్మోస్ట్ 173 lakh crores, 173 లక్షల కోట్లమ్మ. సో 294 లక్షల కోట్లు ఎక్కడ, 173 లక్షల కోట్లు ఎక్కడ, ఓకేనా. ఇది ఆల్మోస్ట్ మనకి 300 lakh crores అని చెప్పేసి అనొచ్చు. 3 trillion ఏదైతే ఉందో మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి ఎస్, ఇది కొంచెం కంపారిజన్, ఈ ఫిగర్స్ రెండు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించామా. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. అయితే అంతా బాగానే ఉంది సార్, మరి వాటా ఎంత? మరి వాటా అనేది మీ అందరికీ తెలిసింది కదా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఆ యొక్క కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, ఓకేనా, ప్రస్తుత ధరలో చూసుకుంటే మన యొక్క వాటా అనేది ఎంత ఉందమ్మా, ఆ యొక్క జిఎస్డిపి షేర్ అనేది ఎంత ఉంది, కేంద్ర ఏదైతే మనం చెప్పుకున్న జీడిపిలో వాటా అనేది ఎంత శాతంగా ఉంది గుర్తు చేసుకోండి, 5% ఉంది. మరి అదే మనం చెప్పుకునే కాన్స్టెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, అదే మనకి స్థిర ధరల్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఏ బుక్లో కూడా మెన్షన్ చేయలేదమ్మా. అదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి అనేది ఎంత ఉందో తెలుసా, 6.2%. యావరేజ్గా ఎంత ఉంది, 6.2% ఆఫ్ ది జీడిపి ఉంది. అంటే ప్రతి 100 రూపాయలు ఆ యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుంది, ప్రొడక్షన్ జరుగుతుంది అనుకుంటే, వాల్యూ ఉందనుకుంటే, జాతీయ ఆదాయం అనుకుంటే, జీడిపి అనుకుంటే, జీవీఏ అనుకుంటే, అందులో 6 రూపాయలు యావరేజ్గా 6 రూపీస్ వచ్చేసి కంట్రిబ్యూషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నుంచి వస్తుంది. ఇది పెరుగుతూ వస్తుందా, దీని యొక్క వాటా తగ్గుతూ వస్తుందంటే ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, దీని యొక్క షేర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు దాని యొక్క వాటా 4.8, 4.9, 5.1, 5.2 అలా ఉండేది. ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతుంది. అంటే ప్రోగ్రెసివ్గా ఉంది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక ఏదైతే స్థితి అనేది ఏదైతుందో, ఎకనామిక్ స్టేటస్ అనేది ప్రోగ్రెసివ్గా ఉందా, రిగ్రెసివ్గా ఉందా? ఎస్, ఎకనామిక్ స్టేటస్ అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ ప్రోగ్రెసివ్గా ఉందన్న సంగతి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అనేది మొన్న రిలీజ్ చేసిన సర్వేలో, ఆర్థిక సర్వేలో చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం, క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడతో మనకి ఆ కంపారిజన్స్ అనేది అయిపోయి, సో కాన్స్టెంట్ ప్రైస్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుందాం. గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే, ఆ యొక్క స్థిర ధరలో చూసుకుంటే మనకి
మనకి ఆ జీడిపి అనేది అయిపోయింది. అదే స్థిర ధరల్లో చూసుకుంటే మన యొక్క ఏదైతే మనం చెప్పుకున్నామో వృద్ధి రేట్లు అనేది ఏదైతే ఉందో ఇంకా వృద్ధి రేట్లోకి వెళ్ళిపోదాం. మిగతావన్నీ కూడా సేమ్ అమ్మ, ఆ యొక్క వాటాలు అవన్నీ కూడా సేమే ఉంటాయి, పెద్దగా మార్పులు అనేది ఉండవు. ఓన్లీ గ్రోత్ రేట్లు జీడిపి జిఎస్డిపి మాత్రమే మారుతాయి, కానీ మిగతా ట్రెండ్స్ కానీ అవి పెద్దగా ఉండవు. కానీ సర్వేలో ఏదైతే ఇచ్చాడో, బడ్జెట్లో ఏదైతే మెన్షన్ చేశాడో దాని మీదనే మనకి బిట్స్ పడతాయి, కాబట్టి అవి మాత్రమే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనకి వృద్ధి రేట్లు స్థిర ధరలో చూసుకుంటే, కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే గ్లోబల్ యావరేజ్ అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆ యొక్క బడ్జెట్లో. ప్రపంచ సగటు, ప్రపంచ వృద్ధి రేటు, ఎందుకంటే మీకు చెప్పాను అంతర్జాతీయ సంస్థలు కానీ జాతీయ సంస్థలు కానీ రాష్ట్ర సంస్థలు కానీ స్థిర ధరలు అనేది ప్రామాణికంగా తీసుకుంటారు, కాన్స్టెంట్ ప్రైస్ని తీసుకుంటారు. అందుకే మీకు ఇక్కడ గ్లోబల్, నేషనల్, మళ్ళీ రీజనల్ అనేది వచ్చేస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో కలుపుకుంటే ఆ యొక్క సగటు వృద్ధి రేట్ అనేది ఎంత ఉందమ్మా? వరల్డ్ ఏదైతే మనం చెప్పుకున్న గ్రోత్ రేట్ అనేది 3.2% ఉంది. అదే మనం చెప్పుకున్న తెలంగాణకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది 7.4% ఉంది. అదే ఇండియాకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది 7.6% అనేది గ్రోత్ రేట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3.2% అనేది గ్రోత్ రేట్ ఉంది. మరి ఇందులో నుంచి మనకి ఇండియన్ ఎకానమీ నుంచి బిట్స్ అనేది ఎలా ఉన్నాయి? కేవలం తెలంగాణ ఎకానమీ కదమ్మా, ఇక్కడ ప్యారల్గా ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ కూడా చెప్తున్నాం కాబట్టి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన రిలేటెడ్ బిట్స్ అనేది ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, తెలంగాణకి సంబంధించిన రిలేటెడ్ బిట్స్ అనేది ఏ విధంగా వచ్చే అవకాశాలు అనేది ఇక్కడే మనం డిస్కస్ చేద్దాం. సపరేట్గా కాకుండా ఇక్కడికిక్కడ మనం డిస్కస్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. సో కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే స్థిర ధరలు, మళ్ళీ ప్రస్తుత ధరలు చెప్పలేదు సార్ అంటే అది చెప్తాను నెక్స్ట్, అది కూడా ఉంటుంది. సో కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే ఓకేనమ్మా, ఆ యొక్క స్థిర ధరల్లో చూసుకుంటే కాన్స్టెంట్ స్థిర ఓకేనా ధరలో చూసుకుంటే ఆబ్వియస్లీ ఇండియాకి సంబంధించిన గ్రోత్ రేట్ ఎక్కువ ఉందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రోత్ రేట్ ఎక్కువ ఉందా అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇండియాకి సంబంధించిన వృద్ధి రేట్ అనేది భారతదేశానికి సంబంధించిన సగటు వృద్ధి రేట్ అనేది అధికంగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద తెలంగాణ రాష్ట్రము. సో ఇది కూడా స్టేట్మెంట్ రూపంలో రావచ్చు, లేదా మేబీ జీడిపిలో నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని, గ్రోత్ రేట్లో నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని, ట్రెండ్స్ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని, కాంప్రహెన్సివ్గా హోలిస్టిక్గా అన్ని కలిపి కూడా ఒక క్వశ్చన్స్ వస్తున్నాయమ్మా. ఈ మధ్య క్వశ్చన్ పేపర్ తగ్గట్టుగా మేము చెప్తున్నాము అంటే నేనని కాదు, పర్సనల్గా చాలామంది చెప్తుంటారు కదా ఇట్లా మనకి ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది ఏం లేదమ్మా. అన్నిటి మీద అవగాహన ఉండి పూర్తి స్థాయిలో క్వశ్చన్ అనేది బిట్ అనేది ఏ విధంగా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇలా మీరు కంపారిజన్ చేయాలి. ఓకే, అందులో నుంచి ఒక బిట్టు, ఇందులో నుంచి ఒక బిట్టు, ఇందులో ఒక బిట్టు, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇవన్నీ కూడా డాటా అనేది మెమరీ చేయాల్సిందే, మనకి వేరే ఆప్షనే లేదు. అట్లీస్ట్ నేను చెప్పిన ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ యూ విల్ బి క్లోజర్. ఖచ్చితంగా నా క్లాసెస్ వింటే అన్ని బిట్స్ పెడతారని నేను చెప్పట్లేదు. ఒక 50% పెట్టినా ఐఎమ్ సక్సెస్ఫుల్. నా క్లాస్ 100 మందిలో 50 మందికి చెప్పినా కానీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, మా సక్సెస్ రేట్ కంటే ఎక్కువనే అనుకోవచ్చు. ఓకేనా. సో ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం వేరు, హోలిస్టిక్గా మనకి అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం వేరు. ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న జనరల్గా ఒక సాధారణ ప్రజలకి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రజలకి అర్థం చేయించే విధంగా వేరు. ఇప్పుడు నేను కాన్స్టెంట్ ప్రైస్ అన్నాను, కరెంట్ ప్రైస్ అన్నాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూకి అర్థమవుతుంది, సాధారణ ప్రజలకి అర్థమవుతుంది అవ్వదు కదా. సో కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే కొంతమంది అది కూడా విడమర్చి డీటెయిల్గా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పి పరిభాష అంటే జనరల్ లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుంది, లేమన్ లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుంది. కానీ మనం జీడిపి జిఎస్డిపి ఫిగర్స్ డిస్కస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం హై లెవెల్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. సో ఎందుకంటే ఈ మధ్య క్వశ్చన్స్ అనేది కూడా అలాగే అడుగుతున్నాయి కాబట్టి సో కొంచెం రాసుకోండమ్మా, రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోండి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా. మరి ఇండియాతోని కంపారిజన్ చేస్తే ఎక్కువగానే ఉంది, కరెక్టే కదా. తర్వాత వచ్చేసి తెలంగాణది ఉంది, తర్వాత వచ్చేసి వరల్డ్ ఉంది. ఓకేనా, మేబీ వరల్డ్ ఇండియా అనేది కంపేర్ చేస్తే బిట్ అనేది ఎలా అడిగే అవకాశం ఉందంటే సేమ్ వరల్డ్ యావరేజ్ కంటే మన యొక్క వృద్ధి రేట్ అనేది 2 times ఉందన్న సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ రావచ్చు బిట్ ఇది 2 రెట్లు అనే సంగతి గుర్తుపెట్టుకో. మన వృద్ధి రేట్ అనేది ఎన్ని రెట్లు ఎక్కువ ఉందమ్మా? 2 రెట్లు ఎక్కువ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఓకేనా, తెలంగాణ వృద్ధి రేట్ ఏమో స్లైట్లీ లోగా ఉంది, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. భారతదేశ వృద్ధి రేటుతో కంపేర్ చేస్తే తెలంగాణ వృద్ధి రేటు అనేది స్థిర ధరలో ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, దగ్గరలో ఉందా, 2 రెట్ల కంటే ఎక్కువగా ఉందా, సగానికంటే తక్కువగా ఉందా అనేది అడుగుతుంటాడు. అదే భారతదేశము ప్రపంచము కంపేర్ చేస్తే మనది 2 రెట్లు ఎక్కువ ఉంది. అదే తెలంగాణ మన భారతదేశం చూసుకుంటే మనం కొంచెం తక్కువ ఉన్నాం. ఓకేనా, సగటు చూసుకుంటే. అలాంటి ఏదైతే ట్రిక్కీ క్వశ్చన్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందమ్మా. సో కొంచెం చూసుకోండి, ఓవరాల్గా చూసుకుంటే ఫిగర్స్ అనేది మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో మోస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫిగర్స్. సో జిఎస్డిపికి సంబంధించిన కాన్స్టెంట్ అనేది కనిపిస్తుంది కదా, ఆ యొక్క స్థిర ధరలను కంపారిజన్ చేశారు. ఈవెన్ గత సంవత్సరం కూడా చూసుకుంటే మన ఆల్ ఇండియా అనేది ఎక్కువగా ఉంది,
తెలంగాణ అనేది తక్కువగా ఉంది. ఈసారి చూసుకున్నా కానీ ఆల్ ఇండియా అనేది ఎక్కువగా ఉంది, ఇది తక్కువ ఉంది. 7.4 అనేది చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఓకేనమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మన యొక్క స్టేటస్ ఏంటి, మన యొక్క ర్యాంక్ ఏంటి? సో మన యొక్క ర్యాంక్ ఏంటి, మన యొక్క స్థాయి ఏంటి, మన యొక్క స్థానం ఏంటి, ఏ స్థానంలో ఉన్నాము, ఏ ర్యాంకింగ్లో ఉన్నాము? కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్థిర ధరల్లో చూసుకుంటే వృద్ధి రేటు పరంగా అత్యధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలలో, ఓకేనమ్మా, అత్యధిక వృద్ధి రేటు, ఇది ఇండియాకి కూడా మనకు వస్తుందమ్మా, తెలంగాణకి కాదు, ఇది ఇండియాకి మనకు వస్తుంది. అత్యధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలలో ఏదమ్మా, అత్యధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలు చూసుకుంటే హైయెస్ట్ ఏముందమ్మా, ఒడిస్సా. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, తెలంగాణ కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియా. ఇండియాకి సంబంధించిన అత్యధిక వృద్ధి రేటు చెప్పే కదా, ప్యారల్గా తీసుకెళ్దామని చెప్పేసి. సో ఇండియాకి సంబంధించిన వృద్ధి రేటు అనేది ఎంత ఉంది, 8.5% ఉంది. అదే తెలంగాణకి సంబంధించిన వృద్ధి రేటు అనేది 7.4%. ఏ స్థానంలో ఉన్నాం? 1 2 3 4 5 6 7 7th పొజిషన్. ఓకేనమ్మా, 7th పొజిషన్. వృద్ధి రేటు పరంగా చూసుకుంటే మన భారతదేశంతో పోలిస్తే మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏ ర్యాంక్లో ఉన్నాము అంటే మాత్రం 7th ర్యాంకింగ్లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మేము మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా సార్? ఒడిస్సా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, అక్కడ వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ అంటే ఏమీ అవసరం లేదమ్మా. అది దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అని అడిగితే 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్గా 7th. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మనం ఏమున్నాం? ఫస్ట్ ఏముందమ్మా, తమిళనాడు. యాజ్ యూజువల్గా తమిళనాడు ఉంది. సో తెలంగాణ వచ్చేసి 2nd పొజిషన్ ఉంది. మేబీ ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం, ఒకప్పుడు టీడీపీ యొక్క చైల్డే కదా, ఒకప్పుడు టీడీపీకి సంబంధించిన క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి కదా చంద్రబాబు టైంలో. మేబీ ఒకవేళ అడిగితే, మేబీ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు చూస్తే, ఓకేనమ్మా, ఈ తెలంగాణకి సంబంధించిన వృద్ధి రేటు అనేది ఏ యొక్క వృద్ధి రేటుతోని సమానంగా ఉంది? యాదృచ్ఛికం తెలుసు కదా, కోయిన్సిడెన్స్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వృద్ధి రేటు లేకపోతే తెలంగాణకి సంబంధించిన వృద్ధి రేటు చరి సమానంగా ఉన్నాయా లేదా? ప్రస్తుత ధరల్లో ఏదైతే ఉందో, ఓకేనా, స్థిర ధరలో ఏదైతే ఉందో, కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే, ఓకేనా, కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే మేబీ నేను ఈసారి ఎక్స్పెక్ట్ చేసే బిట్ ఇదమ్మా. ఫస్ట్ ఇండియా లెవెల్లో క్వశ్చన్ హైయెస్ట్ గ్రోత్ రేట్ కలిగిన రాష్ట్రం ఏంటనేది ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2nd పొజిషన్ వచ్చేసి దక్షిణాది రాష్ట్రాలు, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ ఓవరాల్గా మనకి అడిగితే మాత్రం మనం ఏ పొజిషన్లో ఉన్నామంటే 7th పొజిషన్లో ఉన్నాము. ఇదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఒక్క ఫిగర్లో ఎన్ని విధాలుగా మనం అనాలిసిస్ అనేది చేయాలి. జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ కానీ, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీస్ కానీ, జనరల్గా సాధారణంగా చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయలేరమ్మా. బయట వినే సర్వేలు, బయట వినే బడ్జెట్లు అవన్నీ కాదు. మనదంతా డెప్త్గా ఉంటుంది. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు మీ యొక్క ఈవెన్ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా చూసుకుంటే డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాయాలనేది కూడా మీకు చెప్తాను. దట్స్ నాట్ అన్ ఇష్యూ. గ్రూప్ 1 వాళ్ళు వెయిట్ చేయండి. ముందైతే ఇన్ఫర్మేషన్ అయితే కావాలి కదా, ఇన్ఫర్మేషన్ పుల్అప్ చేసుకోవాలి కదా. ఈ యొక్క గ్రూప్ 1 ఎస్ఏ రైటింగ్ ఆన్సర్ రాసేవాళ్ళు కానీ బ్రెయిన్ స్టార్మింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుందమ్మా. అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము 2 minutesలో గ్యాదర్ చేసుకోవాలి, ఎలా రాయాలి అనేది. సో ఇవన్నీ మనకు వస్తాయి. మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చదవండి. ఏదైతే మీకు నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ చెప్తుంటామో క్వశ్చన్ ఆన్సర్ అనేది చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారం లేదు. ఓకేనా, వీడియో క్లాసెస్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించున్నాం. ఓకేనా, ఖచ్చితంగా ఇది అడిగే ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క జనరల్ కేటగిరీ స్టేట్స్ ఏదైతే ఉందో, మనం ఉన్న 7వ పొజిషన్ అనేది కొంచెం చూసుకోండి. ఇవన్నీ మీరైనా చదవచ్చు, కానీ ఎలా చదవాలి, ఒకవేళ నెక్స్ట్ టైం ఇలా చదవాలనుకుంటే ఈ విధంగా చూసుకున్నాము. నెక్స్ట్ వన్, కరెంట్ ఇయర్ ప్రైజెస్. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది కాన్స్టెంట్ ఇయర్ ప్రైస్ కదా. వృద్ధి రేటు పరంగా చూసుకుంటే ఏంటి సార్ మరి ఏంటంటే వృద్ధి రేట్ అనేది కరెంట్ ఇయర్ ప్రైజెస్ అనేది ఏదైతే ఉందో, ప్రస్తుత ధరలు అనేది ఏదైతే ఉందో, ప్రస్తుత ధరలు అనేది మీరు కొంచెం చూసుకోండి. తప్పదా సార్ మేము ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే? తప్పదమ్మా, మీకు తప్పదు, నాకు తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా, దెర్ ఇస్ నో ఆప్షన్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 11.9% ఉంది వెన్ కంపేర్డ్ విత్ 9.1%. ఇది వృద్ధి రేటు. ఇదమ్మా ప్రస్తుత ధరలో చూసుకుంటే తెలంగాణకి సంబంధించిన టీఎస్కి సంబంధించిన గ్రోత్ రేట్, వృద్ధి రేట్ అనేది ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఆ యొక్క గ్రోత్ రేట్ అనేది ఏదైతే ఉందో హైయెస్ట్ ఉంది. అదే మనకి స్థిర ధరలో చూసుకుంటే చూసారు కదా, స్థిర ధరలో చూసుకుంటే మనది తక్కువగా ఉంది. కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే మనది ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి అనేది ఎక్కువగా ఉందనే సంగతి చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. సో ఇలాంటివేనమ్మా స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇస్తాడు. సో స్థిర ధరల్లో కానీ ప్రస్తుత ధరలో కానీ తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు అనేది భారతదేశ వృద్ధి రేటుతో అధికంగా ఉందా, అల్పంగా ఉందా, సమానంగా ఉందా, స్థిర ధరల్లో ఎక్కువగా ఉందా, ప్రస్తుత ధరలో తక్కువగా ఉందా చెప్పలేము. బిట్టు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో చెప్పలేదు. యూ షుడ్ బి రెడీ. ఇక్కడ
ఇక్కడ ఎగ్జామినర్ అనేవాడు రెడీ అవ్వడం కాదు, మీరు రెడీగా ఉండాలి. ఎక్కడి నుంచి వాడు ఇవ్వగలిగే స్కోప్ ఏదైతే ఉందో అన్ని విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలియదు, ఎందుకంటే 2016 లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 2016, ఆల్మోస్ట్ మనకి 8 ఇయర్స్, ఓకేనా. 8 ఇయర్స్ తర్వాత మనకి 2024లో ఇంకా అవ్వలేదు, ఇంకా అక్టోబర్ నవంబర్లో మనకి డిసెంబర్లో ఉన్న ఎగ్జామ్స్. మరి ఈ 8 ఇయర్స్లో ఆ క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకుంటాడు, ఎలా తీసుకుంటాడో తెలియదు. కానీ ఏ విధంగానైనా సరే క్వశ్చన్ వచ్చినా కానీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ ప్రిపేర్డ్నెస్ అనేది ఇక్కడ మీకు నా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టే నేను చెప్తున్నానమ్మా. ఇవే వస్తాయి, ఇలాగే వస్తుంది అనేది నేను ఎక్కడైతే నేను గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే చెప్పలేం కాబట్టి. వాడు తెలుగు అకాడమీ నుంచి ఇచ్చినా కానీ చెప్పలేం. కొత్త తెలుగు అకాడమీ బుక్స్ వచ్చాయి అనుకోండి, అఫ్కోర్స్ ఇదే ఇవ్వాలి, వేరే ఆప్షన్ లేదు, కొత్త ప్రింటింగ్ చేసినా కానీ. బట్ నాకున్న ఈ మధ్య జరిగిన 3-4 ఎగ్జామినేషన్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి ఇలాగే అడుగుతున్నాడన్న తీసుకొని డాటాను తీసుకొని కొంచెం అనాలిసిస్ చేసి నా వంతు సాయంగా మీకు అందిస్తున్నాను. లెట్స్ సీ. నెక్స్ట్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా మనకు ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ అప్పుడు మేము ఈ ఒక ఎగ్జామ్ అయిన తర్వాత మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఓకే ఇలా అడుగుతున్నాడా, దానికి తగ్గట్టుగా మా యొక్క టీచింగ్ స్కిల్స్ అనేది హై లెవెల్ అడుగుతుంటే ఒకలాగా, మీడియం లెవెల్ అడిగితే ఇదే కంటిన్యూ చేయడం, ఇలా మేము కూడా ఎప్పటికప్పుడు కూడా ట్రెండ్స్కి తగ్గట్టుగానే మేము మారిపోవాలమ్మా. కానీ ప్రస్తుత ట్రెండ్స్కి తగ్గట్టుగా చూసుకుంటే మాత్రం ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. మనది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే అమ్మా, ద కంక్లూజన్ పాయింట్ ఈస్ దట్ సో కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే, ఆ యొక్క స్థిర ధరల్లో చూసుకుంటే ఆ యొక్క వృద్ధి రేట్ అనేది, గ్రోత్ రేట్ అనేది ఏదైతుందో ఇండియా అనేది ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద తెలంగాణ స్టేట్. అదే మనకి కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, ఓకేనా, ప్రస్తుత ధరల్లో చూసుకుంటే ఏదన్నమ్మా ఆ యొక్క ప్రస్తుత ధరలో చూసుకుంటే గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే ఇండియా అనేది తక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ తెలంగాణ. మరి వృద్ధి రేటుకి సంబంధించిన ర్యాంకింగ్ అనేది కాన్స్టెంట్ ధరలో మనది 7th ర్యాంక్ ఉంది కదా సార్ అంటే 7th ర్యాంక్ ఉంది. మరి ఇందులో ఏ ర్యాంకింగ్ ఉందంటే 3వ ర్యాంకింగ్ ఉంది. ఎలా చెప్తున్నారు సార్ మనది 3rd ర్యాంక్ ఉందంటే వృద్ధి రేటు పరంగా ఇది మనం చెప్పుకునే ప్రస్తుత ధరలో చూసుకుంటే, కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, ఓకేనా, 11.9% కనిపిస్తుందా లేదా. ఇంతకుముందు ఒడిస్సా ఉండేది కాన్స్టెంట్ ప్రైస్లో. కరెంట్ ఇయర్ ప్రైస్కి వచ్చేసరికి మళ్ళీ ఇండియా లెవెల్లో వాడు ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు కాబట్టి, ఓకేనా, ఏ క్వశ్చన్ కాన్స్టెంట్ ఇవ్వచ్చు, కరెంట్ ఇవ్వచ్చు. సో కరెంట్ అడిగితే మాత్రం తమిళనాడు, ఇంతకుముందు తమిళనాడు 2nd పొజిషన్ ఉంది కదా, సో ఇప్పుడు తమిళనాడు 1st పొజిషన్కి వచ్చేసింది. సో అలా మీరు బేరీజ్ అంటాం దీన్ని, ఓకేనా, బ్యాలెన్స్ చేసుకుంటూ, ఓకేనా, ఎక్కడ ఎలా అనేది చూసుకొని మీరు చూసుకున్నామా. సో కరెంట్ ఇయర్ ప్రైస్ తమిళనాడు, కాన్స్టెంట్ ప్రైస్ ఒడిస్సా, కాన్ ఓ కర్ టా. సో అలా మీరు కొంచెం ఏదో ఒకటి, ఓకేనా, కరెంట్ ఇయర్ ప్రైస్ వచ్చేసి మనకి తమిళనాడుని గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ వచ్చేసి ఒడిశా. అట్లీస్ట్ ఈ చిన్న ఏదైతే మీ మైండ్కి స్ట్రైక్ అయ్యి ఉంటాయి కదా చిన్న లాజిక్స్, అలా చేసుకోవడానికి. సో ఇక్కడ చూసుకుంటే మంది 3rd పొజిషన్లో ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది, ఓకేనా. 11.9% అనేది, ఓకేనా. మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది సార్, ఇందాక స్థిర ధరలో ఆంధ్రప్రదేశ్ 7.4 పక్కన ఉన్నాయి కదా అంటే ఎస్. కానీ ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కొంచెం తక్కువ స్థాయిలో ఉంది, మనది మాత్రం ఎక్కువ స్థాయిలో ఉందన్న సంగతి క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో ఈ ఫిగర్స్ అనేది అందుకేనమ్మా ఇచ్చేది, చూడంగానే మీరు ఏదో దాని 3వ స్థానం 4వ స్థానం చేయడం కాదు, ఇలా కాన్స్టెంట్ అండ్ కరెంట్ రెండింటిని కూడా కంపారిజన్ చేసి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్ పేపర్ అనేది ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. అయితే ఇప్పుడు వృద్ధి రేటుకి కంట్రిబ్యూషన్ పరంగా చూసుకుంటే, ఇప్పుడు ఇదంతా మళ్ళీ మనకి ఎగ్జాగరేట్ చేసి చెప్పాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్లీజ్ ఫోకస్ ఆన్ తెలంగాణ. తెలంగాణ అన్నాను అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. తెలంగాణకి సంబంధించింది ఏదైతుందో లెఫ్ట్ సైడ్ అనేది చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు చూసుకుంటే సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేటు షేర్ అనేది ఓవరాల్గా చూసుకుంటే, ఓకే, వృద్ధి రేట్లో మాట్లాడుతున్నామా, గ్రోత్ రేట్కి సంబంధించిన షేర్లు అంటే సేవా రంగం అంటే ఇప్పుడు ఓవరాల్ గ్రోత్ రేట్ మనం చెప్పుకున్నాం ఏమని, ఈ యొక్క కరెంట్ గ్రోత్ రేట్ వచ్చేసి మనది 11.9% అనేది. అందులో ఎవరి వాటా ఎక్కువ, ఎవరి వాటా ఎంత ఉంది, ఆ 11.9 చూసుకుంటే సేవా రంగం వాటా 9.4 ఉంది, పారిశ్రామిక రంగం వాటా 1.9% ఉంది, అదే అగ్రికల్చర్ షేర్ వచ్చేసి పాయింట్స్ ఉంది కాబట్టి అన్నీ కూడా యాడ్ చేయండి 11.9 అనేది వస్తుంది. సో హయ్యెస్ట్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ది షేర్ అనేది ఏదన్నా సర్వీస్ సెక్టార్, ఇది నెంబర్ 1. సో సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ ఈజ్ గ్రేటర్ దాన్, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఈజ్ గ్రేటర్ దాన్ అగ్రికల్చర్కి సంబంధించిన గ్రోత్ రేట్ కంట్రిబ్యూషన్స్ పరంగా చూసుకుంటే, వృద్ధి రేట్లు ఏదైతే మనం చెప్పుకున్న వాటా పరంగా చూసుకుంటే చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది నెంబర్ 1. నెంబర్ 2 మరి ఓవరాల్ ట్రెండ్స్ ఏంటి,
2021తో పోలిస్తే ఏదమ్మా 2021తో పోలిస్తే ఇది ఇప్పుడు తీసేస్తున్నాను. ఈ వృద్ధి రేట్ అనేది రాసుకోండి. సేవా రంగము, పారిశ్రామిక రంగము, మనం చెప్పుకున్న ఏదో వ్యవసాయ రంగం అనేది ఇది కొంచెం రాసుకోండి. వృద్ధి రేటు పరంగా వాటా ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే రెడ్ సేవారంగం వాటా తగ్గుతుందా పెరుగుతుందా? సేవారంగం వాటా ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇది తగ్గింది. అదే పారిశ్రామిక రంగం వాటా అనేది తగ్గుతుందా పెరుగుతుందా? 3% నుంచి 1.9% తగ్గింది. కనిపిస్తుందా లేదా? అదే మనం చెప్పుకున్న అగ్రికల్చర్ షేర్ అనేది ఏదైతుందో వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది ఒకప్పుడు 1.2% ఉండేది, ఇప్పుడు 0.7%. అంటే ఓవరాల్గా వృద్ధి రేటు వాటాల పరంగా చూసుకున్న అన్నీ తగ్గాయి. అది కూడా కొంచెం ఇంకా డెప్త్గా వెళ్ళాడు అనుకుంటే మాత్రం ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే సర్వేలో మెన్షన్ చేశాడు కాబట్టి. ఓకేనా, చెప్పాను మీకు బడ్జెట్ సర్వే కలిపి చదువుకుంటేనే క్లారిటీ వస్తుంది. బడ్జెట్ సపరేట్గా, సర్వే సపరేట్గా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చదవడం అనేది ఆ విశ్లేషణ అనేది తప్పు, రాంగ్ అజంప్షన్. అందులో సగం ఉంటుంది, ఇందులో సగం ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక కాంప్రహెన్సివ్ చూడండి, కన్సాలిడేటెడ్గా కంప్లీట్గా ఒక ప్యాకేజ్లా వచ్చిందా లేదా? సో ఈ యొక్క సెషన్ అనేది ఈ 1 అవర్ 1.5 అవర్ సెషన్ అనేది ఏదైతే ఉందో ఒక 5-6 పేపర్లో క్లుప్తంగా క్లియర్ కట్గా ఆర్డర్ ప్రకారంగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అలా పులప్ చేయాలమ్మా. ఇది చాలా టైం పడుతుంది మాకు. ఇది రాత్రి అందరిలాగా వచ్చి మేము చేయడం అనేది చాలా కష్టం. సో ఫ్యాకల్టీస్ వచ్చేసి స్టూడెంట్కి న్యాయం చేయాలనుకునేవాడు అలా చేయడు ఇట్లా. ఓకేనా, సో పైపని చెప్పేసుకుంటూ పోతాడు. కానీ మేము దాన్ని రీసెర్చ్ చేయాలి కదా, ఖచ్చితంగా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా మాకు కుదురుతుందమ్మా. సో నెక్స్ట్ వన్ ఎంప్లాయ్మెంట్. ఇంకా మనకి ఆర్థిక పరిస్థితి అనగానే నెక్స్ట్ మనకి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద థర్డ్ సెషన్ ఆఫ్ తెలంగాణకి సంబంధించిన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఆ యొక్క విధానం అనేది ఏ విధంగా ఉందనేది ఆ థర్డ్ సెషన్కి స్వాగతం. సో ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క జిఎస్డిపి లెక్కలు, ఓకేనా, ప్రస్తుత ధరలు ఏదైతే ఉన్నాయో కరెంట్ ఇయర్ ప్రైజెస్కి సంబంధించింది, అట్ ద సేమ్ టైం బేస్ ఇయర్ కాన్స్టెంట్ ధరలు ఏదైతే ఉన్నాయో స్థిర ధరలకి సంబంధించిన ఆ జిఎస్డిపి ఫిగర్స్ చెప్పుకున్నాం. అండ్ మనం వాటిని జీడిపి ఫిగర్స్తోని కూడా కంపారిజన్ చేసుకున్నాము. ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఆ యొక్క జిఎస్డిపి అండ్ జీడిపికి సంబంధించింది. అండ్ ఈ యొక్క జిఎస్డిపిలో మన యొక్క వాటా అనేది ఎంత, ఓకేనమ్మా, ఆ యొక్క ప్రస్తుత ధరల్లో మన యొక్క వాటా అనేది ఎంత, స్థిర ధరల్లో మన యొక్క షేర్ అనేది ఎంత ఉంది అనేది దాని మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సెక్టోరియల్ కంట్రిబ్యూషన్, రంగాల వారీగా వాటా. సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్ అంటే తెలుసు కదా, ఎస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నది అమ్మ. సో వ్యవసాయ రంగం నుంచి వాటా ఎంత ఉంది, పారిశ్రామిక రంగం నుంచి వాటా ఎంత ఉంది, సేవా రంగం నుంచి వాటా ఎంత ఉంది. సో ఈ 3 రంగాలకి సంబంధించిన ఇండియన్ జీడిపి ఫిగర్స్తో మనం కంపారిజన్ చేసుకున్నాం. అండ్ ఫైనలీ వీ హ్యావ్ కంక్లూడెడ్ విత్ ద గ్రోత్ రేట్స్. అంతే కదమ్మా, ఆ యొక్క గ్రోత్ రేట్స్ ఏదైతున్నాయో ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతున్నాయో దాంతోనే మనం కంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఈ సెషన్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం? సో ఈ సెషన్లో వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఎంప్లాయ్మెంట్. ఓకేనమ్మా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాలు, ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్లో ఎంత శాతం అనేది ఉద్యోగ కల్పన అనేది జరిగింది, ఉద్యోగిత అనేది ఎంత ఉంది, వాటా అనేది షేర్ ఎంత ఉంది అనేది. ఫస్ట్ వన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఫిగర్స్ అనేది ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయాలు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయాలు, అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియాకి సంబంధించిన ఆ తలసరి ఆదాయాలతోనే మనము కంపారిజన్ పోల్చడం అనేది జరగడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ కఠినతరమైన ప్రశ్నలు. ఓకేనమ్మా, ద మోస్ట్ హార్డ్ ఏదైతుందో టఫ్ క్వశ్చన్స్ అనేది మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్, శ్రామిక వర్గం, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎవరైతున్నారో, స్త్రీలు ఎవరైతున్నారో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంతా, పురుషులు ఎవరైతున్నారో మేల్ ఎవరైతున్నారో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంతా, అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది, రూరల్ ఏరియాస్లో ఎంత ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు కంపేర్ విత్ ఆల్ ఇండియా, ఆ యొక్క అఖిల భారత స్థాయిలో ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఆ కంపారిజన్ అనేది మనం చేయడం జరుగుతుంది. పక్కాగా లాస్ట్ టైం గత సంవత్సరం నుంచి అడుగుతున్న ప్రశ్నల్లో
ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో 2022 ఏదైతే ఉందో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా మొన్న రేవంత్ రెడ్డి గారు తాను రిలీజ్ చేసిన సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్. సో దానికి సంబంధించి చెప్పుకుందాం. తర్వాత వచ్చేసి వర్క్ పార్టిసిపేషన్ రేట్స్, థర్డ్ వన్ వచ్చేసమ్మా వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ విత్ ద అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనమ్మా, ఆ యొక్క నిరుద్యోగిత తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క నిరుద్యోగిత శాతం అనేది ఏ విధంగా ఉందనేది మనం ఈ సెషన్లో మనం కంక్లూడ్ చేద్దాం. కంప్లీట్గా ఈ థర్డ్ సెషన్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి యాజ్ యూజువల్గా మీకు చెప్పినట్టు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా అర్థమయ్యే విధంగా ఆ స్లైడ్లో మీకు మొదటి నుంచి కూడా గత 1.5 hour నుంచి కూడా మీకు చాలా క్లియర్గా ఆ సెషన్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పాను. సో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ మన టీఎస్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో మొత్తం వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా ఎంత ఉందమ్మా? ఎస్, ఆ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా అరౌండ్ 50.8% అనేది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ ఫిగర్స్ అన్ని కూడా చూసుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా, ఇండస్ట్రీస్ పరిశ్రమలు దానికి సంబంధించిన వాటా రిపీటెడ్ అవుతున్నాయమ్మా, గుర్తొస్తున్నాయా లేదా? సర్వీస్ సెక్టర్ సేవా రంగము దానికి సంబంధించిన వాటా అనేది చాలా స్పష్టంగా మీకు ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇందులో నుంచి మనకి బిట్స్ అనేది ఏ విధంగా రావచ్చు, మనం దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? ఓకేనా, ఒకవేళ మనమే ఒక ఎగ్జామినర్ అయితే మనమే ఒక క్వశ్చన్ పేపర్ అనేది క్రియేట్ చేస్తే సో అభ్యర్థి అనేవాడు యాస్పిరెంట్ అనేవాడు ఏ విధంగా తను చదువుతున్నాడు, కాంప్రహెన్సివ్గా చదువుతున్నాడా, ఇన్ఫర్మేషన్ని జస్ట్ అలా దాన్ని బట్టి కొడుతున్నాడా, మెమరైజ్ చేస్తున్నాడా, ఓకేనా అనే దాని మీదనే మన యొక్క సెషన్స్ అన్ని కూడా ఉంటామా. సో కాంప్రహెన్సివ్ వెళ్తాను, ఓకేనా. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు చెప్తానమ్మా. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఇంకా సర్వీస్ సెక్టార్కి వెళ్దాం. సేవా రంగం అనేది చూసుకుంటే మన వాటా ఎంతమ్మా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవారంగం వాటా ఆల్మోస్ట్ మీకు ఇంత ముందుకు చెప్పినట్టు 2/3 వాటా, అంటే మొత్తం మన రాష్ట్ర జిఎస్డిపి ఏదైతే ఉందో మన రాష్ట్ర జిఎస్డిపిలో దీని యొక్క వాటా రిపీట్ చేస్తున్నామా, సో దట్ మీకు ఈజీగా మళ్ళీ అర్థమవుతుంది. అయితే అందులో ఎంప్లాయ్మెంట్ అనేది 33%. ఎంప్లాయ్మెంట్ ఏంటమ్మా? అందులో వాటా ఏదైతే మనం చెప్పుకున్న ఉద్యోగిత అనేది ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ షేర్ ఏదైతే ఉందో ఉద్యోగుల యొక్క వాటా అనేది ఏదైతుందో 1/3 ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది కొంచెం ఈజీగానే గుర్తుపట్టచ్చు. ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే జిఎస్డిపిలో వాటానేమో 2/3 వంతు, ఉద్యోగితలో వాటానేమో 1/3 వంతు. సో ఆ ఒక్కటి మాత్రం కొంచెం మెమరైజ్ చేసుకున్నామా. అత్యధికంగా మనకి జిఎస్డిపిలో కంట్రిబ్యూట్ చేసేది అదే, అండ్ అట్ ద సేమ్ టైం ఉత్పాది అవకాశాలు చూసుకున్నా కానీ కొన్ని మెరుగైన పరిస్థితుల్లో ఉందన్న సంగతి క్లియర్గానే మనకు తెలిసిపోతుంది. రెండోది పరిశ్రమల రంగానికి సంబంధించిన వాటా, ఓకేనమ్మా. పరిశ్రమల రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో 18.5% అనేది ఉంది. ఎంతుందమ్మా? ఎంత శాతం ఉంది? 18.5% ఉంది. కానీ అందులో ఉద్యోగుల యొక్క వాటా అనేది చూసుకుంటే 19.7%, అంటే దాదాపు ఈ యొక్క 18.85% ఏదైతే మన జిఎస్డిపిల వాటా ఏదైతే ఉందో అందులో ఉద్యోగుల వాటా అనేది ఆల్మోస్ట్ 20%, అంటే 1/5 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది కూడా 1/6 ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు, 1/6 ఉద్యోగుల వాటాలో 1/5. ఇంకా తప్పదమ్మా, మనకి వేరే ఆప్షన్ లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ డాటాని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలనే దాని మీదనే మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. లేదు సార్ మేము ఇది 1/3 గుర్తుపెట్టుకుంటాను, ఇది 1/5 గుర్తుపెట్టుకుంటానంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మరి పరిశ్రమల రంగానికి సంబంధించిన షేర్ ఎంత? ఆల్మోస్ట్ 47.3%. ఎంత ఉంది? 47.3%, అంటే దాదాపు మనకి 48% వేసుకోండి, లేదంటే సగం అనేది వేసుకోండి. అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ దాదాపు సగం ఏదైతే ఉందో ఆ యొక్క శ్రామిక జనాభా అనేది ఏదైతే ఉందో ఆ యొక్క లేబర్ ఫోర్స్ ఆర్ వర్క్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ సగం, దాదాపు దగ్గరగా సగం మంది మనకి ఉపాధి అవకాశాలు అనేది వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే ఇంతేనా? మరి ఇది చదువుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోతుందంటే ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఏదైతే ఉందో దానికి సరిపోతుందమ్మా. కానీ కొన్ని హై లెవెల్ క్వశ్చన్స్ అనేది అడిగితే మాత్రం, కాంప్లెక్స్గా అడిగితే మాత్రం ఈ ఫిగర్స్ నుంచి మనం ఏమి ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, అదే కదా
అంటుంటారు చాలామంది, సార్ మాకు లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగా చెప్పండి అనేది. ఏం లేదు, ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా ఎంత ఆదాయం వస్తుంది ఏ రంగం నుంచి అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ ఏ రంగం నుంచి ఎంత ఉద్యోగిత కల్పన ఆర్ వర్క్ ఫోర్స్ ఉందని చెప్పాను. దీన్ని బట్టి మనం ఏం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. పర్టికులర్లీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ ఎకానమీ లాంటి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ డేటా అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బయట మార్కెట్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఇక్కడ చూసుకుంటే ఎవరైతే 1/3 వంతు వాటా ఎవరైతే ఉన్నారో అంటే అసమానతలు అనేది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు సార్ అంటే వెరీ సింపుల్. 1/3 వంతు ఉన్న ఓకేనా ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ షేర్ కలిగిన ఆ యొక్క సర్వీస్ సెక్టార్ అనేది ఎంత ఆదాయం ఉందమ్మా, వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎంత ఉంది, ఇన్కమ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క జిఎస్డిపిలో దాని యొక్క షేర్ అనేది ఎంత ఇన్కమ్ అనేది కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంత ఆ యొక్క ఆదాయం అనేది వాళ్ళ యొక్క షేర్ అనేది ఉందమ్మా, వాటా అనేది ఉంది 2/3 అంటే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఎవరైతే 33 మంది ఎవరైతే ఉన్నారో దాదాపు 65 పైసలు అనేది ఏదైతే ఉందో వాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే యావరేజ్గా 2 రూపీసే కదా, ఆన్ యావరేజ్ తీసుకుంటే 2 రూపాయలు. సో సేవా రంగంలో ఎవరైతే నిమగ్నలై ఉన్నారో, సర్వీస్ సెక్టార్లో ఎవరైతే ఎంగేజ్ ఉన్నారో యావరేజ్గా దే ఆర్ ఎర్నింగ్ 2 రూపీస్ ఆర్ దే ఆర్ క్రియేటింగ్ ద వెల్త్ ఈజ్ 2 రూపీస్ ఆర్ ద ఇన్కమ్ జనరేటెడ్ ఈజ్ 2 రూపీస్. ఆదాయం అనేది ఎంత సంపాదిస్తున్నారమ్మా, 2 రూపాయలు. అదే మనము సేమ్ ఇదేంది సర్వీస్ సెక్టార్కి సంబంధించింది అంతే కదమ్మా, ఇది సర్వీస్ సెక్టార్కి సంబంధించింది. ఇప్పుడు ఎల్లో పార్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఈ ఆరెంజ్ అనేది మనం చూసుకుంటే ఇప్పుడు మనము దీని క్వైట్ ఆపోజిట్ అగ్రికల్చర్ తీసుకుందాం. ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది చూసుకుంటే వ్యవసాయ రంగం మీద ఎంతమంది ఆధారపడుతున్నారమ్మా, 48%. బట్ మనకి ఈ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను 50% అప్రాక్సిమేషన్ తీసుకుంటున్నాను. అంటే ఎంతమంది ఉన్నారమ్మా ఆ యొక్క వ్యవసాయం అని అనుబంధ రంగాల మీద ఎంతమంది నిమగ్నలై ఉన్నారు, ఎస్ ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క 1/3 మంది. సో ఇక్కడ ఆదాయం వచ్చేసి మనకి 2/3 అనమాట. సో అదే ఇక్కడ చూసుకుంటే వ్యవసాయం మరి అనుబంధ రంగాలు చూసుకుంటే ఏదైతే మనం చెప్పుకున్న 58% అనేది 48% అనేది ఎంప్లాయ్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉంది. అదే అగ్రికల్చర్ షేర్లు చూసుకుంటే 16% మాత్రమే. ఓకేనా, ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారంటే 16% మాత్రమే. అంటే ఎగ్జాక్ట్గా 48-16 కంపారిజన్ చేసుకుంటే మనకి 33 పైసలు. ఎంత పైసలమ్మా, 33 పైసా. అంటే సేవా రంగంలో ఎవరైతే ఎంగేజ్ అయినారో, సేవా రంగంలో ఎవరైతే ఎంగేజ్ అయ్యారో సో వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా 2 రూపీస్ అనేది వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తుంటే మన తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపికి, అదే మన అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఏదైతుందో కేవలం 33 పైసా మాత్రమే వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళ వాటా అనేది ఉంది, వాళ్ళ షేర్ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా అంతే కదమ్మా. 16 రూపాయలు/48 వేసుకుంటే మనకి అంతే వస్తుంది అంతే కదా. 48 మంది 16 ఎలా వచ్చింది సార్ 1/3 అంటే క్లియర్గా తెలిసిపోతుంది. 16 3 48 అని చెప్పేసి చాలా క్లియర్గా అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. 1/33 పైసా అని చెప్పేసి ఐ థింక్ ఇట్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఇక్కడ ఎలాగైతే 65 పైసలు/33 వేసుకుంటే 2 వచ్చిందో ఇక్కడ 16 పైసలు/48 పైసలు వేస్తే మనకి 33 పైసా వస్తుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ అనమాట. ఓకేనా, అలా ఇండస్ట్రియల్ సెక్టార్ అని చూసుకుంటే యావరేజ్గా 90 పైసా అంటే రెండు కూడా సమానంగా ఉన్నాయి, దాదాపు 1 రూపాయి. అంటే పారిశ్రామిక రంగం నుంచి యావరేజ్గా 1 రూపీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ యొక్క సర్వీస్ సెక్టార్ని చూసుకుంటే 2 రూపీస్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఇన్కమ్ కూడా అంతే వస్తుంది కదా. వ్యవసాయ రంగం నుంచి అంటే ఇది దేనికి దారి తీస్తుంది, ఇన్ఈక్వాలిటీస్ అసమానతలకు దారి తీస్తుంది. గిని ఇండెక్స్ ఆల్రెడీ చదివే ఉంటారు కదా, గిని గుణకం అనేది. సో ఇలా ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నించానమ్మా. సో దట్ మీకు కూడా ఈజీగా ఓకేనా రేపు ఫ్యూచర్లో ఇలాంటి డేటా అనేది వచ్చినప్పుడు మీ అంతటికి మీరే ఓన్గా దాన్ని ఏం చేసుకుంటారు, ఎస్ దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. ఓకేనా, సో డెఫినెట్గా ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ మరి అప్కమింగ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా అడుగుతాడు అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియాతో కూడా మనం పోల్చుకోవడం జరుగుతుందమ్మా, ఆల్ ఇండియా సెక్టార్ అనేది కూడా. సో ఇక్కడ చూడండి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఏదైతే ఉందో సర్వీస్ సెక్టార్లో 33% ఎంగేజ్ అయ్యారు. ఆ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్లో 20% యావరేజ్గా ఎంగేజ్ అయ్యారు. అండ్ ఇది వచ్చేసి 47%. సో ఇక్కడ మనకి ఓవరాల్గా చూసుకుంటే అగ్రికల్చర్ షేర్ అనేది ఎక్కువగానే ఉంది ఆల్ ఇండియా పరంగా చూసుకుంటే. ఓకేనమ్మా, అండ్ ఈ సర్వీస్ సెక్టార్ పరంగా చూసుకుంటే మనది ఆల్ ఇండియా షేర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. కానీ ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే ఆల్ ఇండియా అనేది ఎక్కువగా ఉంది, తెలంగాణ అనేది తక్కువగా ఉంది అంతే కదా. క్లియర్గా తెలిసిపోతుంది కదా. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంగేజ్ అయిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో మన తెలంగాణలో వచ్చేసి ఆన్ యావరేజ్గా 20% ఉంటే ఇక్కడ వచ్చేసరికి 25% ఉంది. అంటే మన వాళ్ళు ప్రతి 5గురిలో ఒకరు వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంగేజ్ అయితే అదే మనకి ఇండియాలో చూసుకుంటే ఓకేనా 1/4 అంటే 25% అనే వాళ్ళు ఎంగేజ్ అయిన సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ 20% ఎంగేజ్ అయిన సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా జస్ట్ ఇంటర్ప్రిటేషన్స్ అమ్మ. సో ఇది
మాత్రమే ఇండస్ట్రియల్ సెక్టార్లో మాత్రమే మనం కొంచెం వెనకబడి ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, ఈ యొక్క గత 10 ఏళ్లలో కానీ సో తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఎక్కువగా పారిశ్రామికరణ మీద ఎక్కువగా దృష్టి సారించలేదు, ఎక్కువ దృష్టి పెట్టలేదు, ఎక్కువ ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయలేదు, ఎంతసేపు సర్వీస్ సెక్టారు అగ్రికల్చర్ మీదనే ఫోకస్ చేశారు అనేది చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఇన్ఈక్వాలిటీస్ అనేది అలాగే కంటిన్యూ అయిన సంగతి తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్, యాజ్ ఐ క్లియర్లీ సెడ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. నెక్స్ట్ వన్ మనం ఏం తెలుసుకుంటున్నాం, తలసరి ఆదాయాలు. తలసరి ఆదాయం అంటే తెలుసు కదా, ఎస్ ఓకేనా. ఆ యొక్క దేశ ఆదాయం బై పాపులేషన్, రాష్ట్ర ఆదాయం బై పాపులేషన్ వేసుకుంటే మనకి ఆ యొక్క తలసరి ఆదాయం అనేది మనకి కంక్లూడ్ అవుతుందమ్మా. సో ఇక్కడ ఒక్కసారి చూద్దాం. సో ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ. సో 2023లో చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం అనేది 3,50,000 ఆవరేజ్గా జస్ట్ రఫ్గా ఏదైతే ఉందో రఫ్ ఎస్టిమేషన్ 3.5 లక్షలు 3.5 లక్షలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ ద ఇండియా, మన భారతదేశం అనేది పోలిస్తే ఆల్మోస్ట్ 1.8 lakhs ఓకేనా, 1.8 లక్షలు 1.8 lakhs అంటే మన తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది ఆల్మోస్ట్ డబల్ ఉందా లేదా, ఎస్ 1.8 3.5 ఆల్మోస్ట్ ఏముందమ్మా 1.9 ఎంత ఉంటుంది నాకు తెలిసినంత వరకు 1.9 టైమ్స్ అనమాట ఓకేనా. అంటే ఆల్మోస్ట్ దరిదాపులో చూసుకుంటే అది కూడా ఉందమ్మా, ఫిగర్ ఉంది అందులో క్లియర్గా తెలుస్తుంది. అందులో కూడా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది కూడా చెప్పాను. కానీ మీరు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ని డేటాని ఈజీగా సింప్లిఫై చేసే విధంగా ట్రై చేయండి. ఎగ్జాక్ట్ 1.9 లాంటివి కాకుండా ఎగ్జాక్ట్లీ 1.43 1.83 ఇలా 3.47 కాకుండా దగ్గరగా ఉన్న ఫిగర్స్ అనేవి తీసుకోండి. సపోజ్ ఒకవేళ వాళ్ళు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం 3.43 3.45 3.47 3.48 ఇలా అడిగితే మీరు కాదు కదా, ఐఎమ్ 100% ష్యూర్ ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్ దగ్గరగా ఏదన్నా ఒకవేళ ఆప్షన్స్ అని తీస్తే ఎవ్వరు కూడా 99.99% అనేది మీరు పెట్టలేరు, కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోలేరు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇండియన్ ఎకానమీ పార్ట్ ఏ, ఆల్రెడీ పార్ట్ బి, పార్ట్ సి చాలా డాటా అనేది మీ మైండ్లో డంప్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఓకేనా. ఒకవేళ తలసరి ఆదాయం అడిగినా కానీ జీడిపి అడిగినా కానీ దగ్గరగా అనేది మీరు గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే ఇది మన ఆర్థిక వ్యవస్థ, మన తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రం గురించి మనకి అవగాహన లేకపోతే రేపు మీరు ఫ్యూచర్లో గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా మీరు ఏం సమాధానం చెప్తారు ఓకేనా. ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి, ఏ ప్రాంతంలో అత్యధికంగా తలసరి ఆదాయాలు ఉన్నాయి, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అమ్మాయి ఇవన్నీ కూడా ఎలాగైతే మన జాగ్రఫీలో ఎలా అయితే బేసికల్గా ఫిజికల్ జాగ్రఫీ అనేది ఎలాగైతే చదువుకుంటామో మన యొక్క ప్రాజెక్టుల గురించి కానీ, ఆ నదీ వ్యవస్థ గురించి కానీ, మన డ్రైనేజ్ సిస్టమ్ గురించి కానీ ఓకేనమ్మా. సో మన యొక్క మైదాన ప్రాంతము, పీఠభూములు మన యొక్క ఏదైతే ఉన్నాయో అలాగే సేమ్ అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ అనేది ఓకేనమ్మా అనేది మన తెలంగాణ రాష్ట్రం గురించి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటి వరకు ఈ సెషన్ అంతా కూడా బేసిక్ నాలెడ్జ్. సో 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా మీరు కాంపిటేటివ్లో ఆ యొక్క ఎన్వైరన్మెంట్లో ఉన్నా కానీ లేకపోయినా కానీ ఖచ్చితంగా వీటి మీద అయితే నాలెడ్జ్ అనేది పెట్టుకోండి. మనకి తెలుస్తుంది ఓకే ఏ ప్రాంతం వెనకబడి ఉంది, ఏ ప్రాంతం అభివృద్ధి చెందింది, ఏ ప్రాంతం వచ్చేసి ఇంకా మనం అభివృద్ధి పరచాలి, ఏ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, ఏ ప్రాంతం వచ్చేసి వ్యవసాయ పరంగా మనకి ఇది అడ్వాంటేజ్ ఉంటుంది. సో అవన్నీ కూడా మీకు కొన్ని అగ్రికల్చర్ టాపిక్లో తెలుస్తుంది, కొన్ని ఇలా జనరలైజ్డ్ వ్యూ అనేది కూడా మనకి తెలుస్తుంది. సో కొంచెం బ్రాడర్గా ఆలోచించడానికి ప్రయత్నించున్నాం ఓకేనా. ఎస్ సో ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ 1.64 lakh అనేది కేంద్ర తలసరి ఆదాయానికి రాష్ట్ర తలసరి ఆదాయానికి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ అనమాట ఓకేనా, క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఏమన్నారంటే ఈ యొక్క మన సర్వేలో అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ ఎ గ్రాస్ ఇన్ఈక్వాలిటీ అమాంగ్ ద వేరియస్ డిస్ట్రిక్ట్స్. అంటే దో మన యొక్క తలసరి ఆదాయం అనేది భారతదేశం కంటే మెరుగ్గా ఉన్నా కానీ, ఇంక్రీజ్ ఉన్నా కానీ, బెటర్గా ఉన్నా కానీ ఆ యొక్క బిట్వీన్ ద డిస్ట్రిక్ట్స్ అనేది చూసుకుంటే ఎలాగైతే జిఎస్డిపిలో ములుగు అనేది అల్ప జిఎస్డిపి అన్నాము, రంగారెడ్డి వచ్చేసి అత్యధికంగా అని చెప్పేస్తున్నాను. కానీ ఇక్కడ తలసరి ఆదాయాలకు వచ్చేసరికి వికారాబాద్ జిల్లా అనేది అత్యల్ప తలసరి ఆదాయం అనమాట. లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి వికారాబాద్, మళ్ళీ హైయెస్ట్ వచ్చేసి సేమ్ రంగారెడ్డి ఉంది. సో ఆ ఫిగర్స్ అనేది మీరు కొంచెం చూసుకోండి, అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తానమ్మా. సో ఆ డిఫరెన్సెస్ అనేది సో ఒకప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ హ్యాస్ రైజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్ 1,25,000 అంటే 2014. ఇవన్నీ మీ డాటా మీరు ఓన్గానే సరే పీడిఎఫ్ ఇస్తే చదువుకుంటారమ్మా. 2014 చూసుకుంటే ఆల్మోస్ట్ 1,24,000 ఉన్న ఆ యొక్క తలసరి ఆదాయం అనేది సో 2023తో కంపారిజన్ చేసుకుంటే 3,47,000 అని చెప్పేసి చాలా క్లియర్గా మనకి స్పష్టంగా తెలుస్తుంది ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చూసుకోండి. అప్పటికి ఇప్పటికి ఉన్నది ఏదైతుందో సో మల్టిప్లైర్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఉంటాం. దానికి దీనికి డిఫరెన్స్ ఎంత 1.78 అంటే 2021లో తెలంగాణ రాష్ట్రానికి
ఓకేనమ్మా. మన ఏదైతే మనం చెప్పుకున్న ఆల్ ఇండియా ఏదైతే ఉందో ఆ యొక్క డిఫరెన్స్ అనేది చూసుకుంటే మనకి 1.78 ఉంది. ఈ 2022 2023 చూసుకుంటే ఆ డిఫరెన్స్ అనేది 1.84 ఉంది. అంటే ఇది అదే మనకి 2023 చూసుకుంటే 1.9, ఇందాక చెప్పాను కదా 1.9 వరకు ఉంటుందమ్మని చెప్పేసి. అంటే ఆ గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుందా, ఆ గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుందా చూసుకుంటే గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది దినదినాభివృద్ధిగా అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే వార్షికంగా చూసుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది వెన్ కంపేర్డ్ విత్ జీడిపి ఆర్ జిఎస్డిపి. అంటే తలసరి ఆదాయాలు అనేది గ్యాప్ ఎక్కువగా ఉంది భారతదేశానికి మనకంటే డెఫినెట్గా మనం ప్రోగ్రెసివ్లోనే ఉన్నాము. బికాజ్ ఇట్ ఈస్ ఈ తలసరి ఆదాయం అనేది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందమ్మా, దేన్ని ప్రతిబింబిస్తుంది, మన యొక్క జీవన విధానం, మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ విచ్ వి లీడ్. అంటే మన యొక్క జీవన ప్రమాణాలు అనేది సగటు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు ఎంత అంటే మెరుగ్గా వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఉందా లేదంటే వీక్గా ఉందా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే అఖిల భారత స్థాయితో కంపేర్ చేసుకుంటే వీఆర్ ఫార్ బెటర్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. అండ్ వాళ్ళతోని ఆ గ్యాప్ అనేది ఇంకా పెరుగుతుందంటే అది మనకి అడ్వాంటేజ్, అంటే మనకి సానుకూలత ఉందన్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. క్లియర్గా గ్యాప్ ఎక్కువ ఉందనుకుంటే, గ్యాప్ తగ్గుతుందంటే మనం కొంచెం వెనకబాటుతూనే ఉన్నాము, తలసరి ఆదాయం అనేది కొంచెం మనకు తగ్గిందనే సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. గ్యాప్ ఎక్కువ ఉంటే వీఆర్ పర్ఫార్మింగ్ బెటర్ అన్నమాట. ఓకేనా, గ్యాప్ ఎక్కువ ఉంది. మేబీ ఇందులో నుంచి కూడా ఆ మల్టిప్లయర్కి సంబంధించిన దాని మీద కూడా ఒకవేళ క్వశ్చన్ అడిగితే పాజిటివ్గా మనకి ఒకవేళ క్వశ్చన్ అడిగితే మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ టీజీపీఎస్సీ ఏదైతే ఉందో సో డెఫినెట్గా ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి టిపికల్గా ఉన్న వాటి మీదనే ఫోకస్ చేయడమా, ఈ ఫిగర్స్ ఇవన్నీ ఎవరైనా బట్టి కొడతారు, కానీ దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది. సో ఒక్కోసారి మాకు కూడా ఇదైపోతుంది చెప్పాలన్నా కానీ మాకు, ఎందుకంటే కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్కి ఇంత టఫ్ ఉంటుందా సార్, లేకపోతే ఇలా ఆలోచించాలా, మేము ఉద్యమం లాగానో సొసైటీ లాగానో హిస్టరీ లాగానో పాలిటీ లాగా అనుకుంటాం. అందుకే అంటారు ఎప్పుడైనా సరే ఏ యాప్లో అయినా సరే ఏ ఫ్యాకల్టీ అయినా సరే మనకి అన్ని ఫ్యాకల్టీస్ ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకి పదుల సంఖ్యలో మనకి ఫ్యాకల్టీ ఉంటారు. కానీ తెలంగాణ ఎకానమీ చెప్పాలన్నా కానీ ఈ 5,000లో మాత్రమే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. మ్యాక్సిమం 4 ఇంతమంది మాత్రమే మనకి ఎకానమీ అనేది పర్ఫెక్ట్గా కాంపిటేటివ్ ఓరియంటేషన్ చెప్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ద టఫెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఊరికి అనరమ్మా, ఇదే డిసైడింగ్ పేపర్ అనేది ఈ పాటికి అర్థమై ఉండాలి. మరి ఈ 1 hour సెషన్ అనేది మీరు చూసుకుంటే క్లోజ్గా, నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ ద డిసైడింగ్ పేపర్. ఎందుకంటే ఈ డాటా అంతా కూడా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ తలసరి ఆదాయాలు, ఇంతకుముందు మనం జీడిడిపి అనుకున్నాం కదా, ఇప్పుడు తలసరి ఆదాయాల పరంగా చూసుకుంటే ఓవరాల్గా మన తలసరి ఆదాయం ఎంతమ్మా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన యావరేజ్కి సంబంధించిన ఎంత ఉంది తలసరి ఆదాయం 3,47,000, 3,47,000, అంతే కదమ్మా, 3,47,000 మన యావరేజ్గా. అంటే ఆ యొక్క సగటు తలసరి ఆదాయం, తెలంగాణ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే ఎన్ని జిల్లాలు మెరుగ్గా ఉన్నాయని అడుగుతాడు. 2 జిల్లాల, 3 జిల్లాల, 4 జిల్లాలు, ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. రంగారెడ్డి అండ్ హైదరాబాద్ కనిపిస్తుందమ్మా మనకి. రంగారెడ్డి అండ్ హైదరాబాద్ అని చూస్తే మనకి ఈ 2 జిల్లాలు మాత్రమే మన తెలంగాణ రాష్ట్ర సగటుకి ఎక్కువగా ఉంది. సో రంగారెడ్డి జిల్లా సగటు తలసరి ఆదాయం వచ్చేసి 9,46,000 హైయెస్ట్ అనమాట. హైదరాబాద్ వచ్చేసి దాదాపు 4,94,000. మిగతా అవన్నీ చూసుకుంటే సంగారెడ్డి ఇవన్నీ చూసుకుంటే తలసరి ఆదాయాలు అనేది రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే తక్కువనే ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుందమ్మా. సో లీస్ట్ వచ్చేసరికి వికారాబాద్, ఇందాక చెప్పినా కదా వికారాబాద్ అని చెప్పేసి. వికారాబాద్ అంటే ఏదైతే మనం చెప్పుకున్న దానికి ఎగ్జాక్ట్గా సగం, అంతే కదమ్మా, ఆల్మోస్ట్ మనకి సగం. లాస్ట్ టైం ఇదే అడిగాడమ్మా, ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చిట్ట చివరి ఏదైతే తలసరి ఆదాయం గల జిల్లా వికారాబాద్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర సగటుకి ఎన్ని రెట్లు తక్కువగా ఉంది, 1/3 రెట్ల, 1/2 రెట్ల, 1/4 అనేది కూడా ఒకసారి అడిగాడు. కాబట్టి ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఇంతకు మించి ఇస్తాడా సార్ అంటే ఇవ్వకపోవచ్చు, లేదంటే 1-2 బిట్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇలాగే క్వశ్చన్ పేపర్ ఇస్తాడని లేదు. సో కాకపోతే మీ ఆలోచన దృక్పథం అనేది మారాలమ్మా. మీ సొంత ఏదైతే మనం చెప్పుకున్నావన్నీ మ్యాక్సిమం నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. 90% ఐఎమ్ స్ట్రైవింగ్, 90% నాకున్న నాలెడ్జ్ అంతా కూడా మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. బట్ అప్పుడప్పుడు మేము కూడా ఫ్యాకల్టీస్ కాబట్టి ఒక 10% 15% ఇన్ఫర్మేషన్ అది మా దగ్గర కూడా ఒక్కోసారి ఉండిపోతుంది. కాబట్టి మీకు అట్లీస్ట్ అది నేర్పించామనుకోండి, ఫ్యూచర్లో ఏ డాటా చూసినా కానీ ఓకే సార్ మనకి ఈ డాటాని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాడు అనే దాని మీదనే మీకు ఆ దృష్టి ఉండాలి. కానీ అది చూసేసి ఓకే 9 హైయెస్ట్ ఉంది, సెకండ్ హైయెస్ట్ ఉంది, లీస్ట్ ఉంది, చాలామంది అదే చేస్తారు, హైయెస్ట్ లీస్ట్ అయిపోయి క్లోజ్.
కానీ దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? క్వశ్చన్ అలా అడగడు కదా. సగటు తెలంగాణ రాష్ట్ర ఆదాయం తలసరి ఆదాయానికి సగటు కంటే పైన ఉన్న ఎన్ని జిల్లాలు? 2, కింద ఉన్నాయి మిగతా 31 జిల్లాలు. సో అలా మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నించండమ్మా, లేదంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా. సో హౌఎవర్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ తెలంగాణస్ టోటల్ డెప్ట్. ఎస్, ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క రాష్ట్ర అప్పులు అనేది ఏదైతుందో, ఓకేనమ్మా. సో 2014తో కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్ర అప్పులు వచ్చేసి 72,658. అదే 2023తో కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 824% అనేది పెరిగింది. అంటే 6,71,757. అంటే అప్పటికి ఇప్పటికి ఎన్ని రెట్లు పెరిగిందంటే 824% అనేది, ఆల్మోస్ట్ 825% అనేది మనకి సర్జ్ అంటే పెరుగుదల నమోదైంది. సో అప్పులు కూడా అదే విధంగా పెరిగాయి. ఎలాగైతే రాష్ట్ర తలసరి ఆదాయం ఎలాగైతే పెరిగిందో దానికి తగ్గట్టుగానే అప్పులు కూడా పెరిగాయి. సో కాన్సిక్వెంట్లీ పర్ క్యాపిటా డెప్ట్, తలసరి అప్పు, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది ఏంది? తలసరి ఆదాయం. సో తలసరి అప్పు అనేది ఒకప్పుడు 2014లో చూసుకుంటే మన తలసరి అప్పు అనేది 20,000 రూపాయలు ఉండేది. అదే 2023కి వచ్చేసరికి మన తలసరి అప్పు అనేది 1,76,000 ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఫిగర్స్ అనేది మాకు ఇంపార్టెంటా సార్ అంటే సర్వేలో బడ్జెట్లో మెన్షన్ చేశారు కాబట్టి డెఫినెట్గా దే ఆర్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి అడిగే ఛాన్సెస్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. ఇది అప్పు అమ్మ, ఇది తలసరి ఆదాయం కాదు, ఇది అప్పు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఇదేమో సగటు అప్పు, రాష్ట్ర సగటు అప్పు ఇది. ఓకేనా. స్టేట్ ఏదైతే మనం చెప్పుకున్న యావరేజ్ డెప్ట్ అన్న సంగతి గుర్తుపెట్టు, ఆర్ స్టేట్ టోటల్ డెప్ట్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది స్టేట్కి సంబంధించిన పర్ క్యాపిటా డెప్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పర్ క్యాపిటా ఇన్కమ్ కదమ్మా, అంటే సగటు తెలంగాణ రాష్ట్రవాసి మీద ఎంత అప్పు అనేది కలిగి ఉంది. ఎలాగైతే 3,50,000 మనం చెప్పుకున్నాం కదా తలసరి ఆదాయం, అలాగే రాష్ట్ర సగటు అప్పు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంత చెల్లించాలనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ప్లస్ మన వాళ్ళు బెట్టి విక్రమార్క గారు చెప్తూనే ఉన్నారు కదా, మేము లోన్ తీసుకుంటున్నామే కానీ తిరిగి వడ్డీలు చెల్లించడానికి మాకు అంతే అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా, లోన్లు తీసుకున్నా కానీ పెద్దగా మనకి ఏం లేదని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 9,46,000, వికారాబాద్ వచ్చేసి 1,80,000. సో దీన్ని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థిక అభివృద్ధి సమాన స్థాయిలో లేదు. ఎందుకంటే పట్టణీకరణ, కొన్ని జిల్లాల్లో చూసుకుంటే విపరీతమైన పట్టణీకరణ అనేది జరిగింది. కొన్ని జిల్లాల్లో విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ అనేది జరిగింది, కేంద్రీకృతమైంది. కొన్ని జిల్లాలో వ్యవసాయం అనేది చాలా అభివృద్ధి చెందింది, వ్యవసాయం అనేది ఓకేనా అభివృద్ధి అనేది చెందింది. సో ఇలాంటి కారణాల వల్ల మనకి కొన్ని జిల్లాలో అధిక తలసరి ఆదాయము, కొన్ని జిల్లాలో అల్ప తలసరి ఆదాయం చెప్పే కదా. సో ఈ డిస్పారిటీస్ ఇన్కమ్ లెవెల్స్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ, వ్యవసాయ ఉత్పాదకత అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఓకేనమ్మా, అండ్ అర్బనైజేషన్, ఓకేనమ్మా. సో పట్టణీకరణ వల్ల ఇంకా రకరకాల కారణాల వల్ల మనకి ఆల్రెడీ మీరు ఇండియన్ అకౌంట్లో చదివి ఉంటారు కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుందమ్మా. సో ఇక్కడ మనకి తలసరి ఆదాయానికి సంబంధించిన ఆ యొక్క కాన్సెప్ట్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మూడవది వచ్చేసి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్. ఆల్రెడీ మీరు ఇండియన్ ఎకానమీలో చదివి ఉంటారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్లో పార్ట్ సిలో మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏందమ్మా? శ్రామిక శక్తియా, శ్రామిక వర్గమా? సో దీన్ని తెలుగులో వచ్చేసి శ్రామిక వర్గం అని చెప్పేసి అంటాం, శ్రామిక శక్తి కాదు. శ్రామిక వర్గం అంటే ఏంది? 15 నుంచి 59 సంవత్సరాల మధ్య, ఓకేనమ్మా, 15 to 15 years ఓళ్ళ మధ్య మనకి ఎంతమంది ఆ యొక్క లేబర్ ఫోర్స్లో రెడీగా ఉన్నారు, ఎంతమంది ఉపాధికి రెడీగా ఉన్నారు, హూ ఆర్ రెడీ టు డూ జాబ్, హూ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్. సింపుల్ చెప్పాలంటే దోస్ హూ ఆర్ సీకింగ్ ఆర్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్. లుకింగ్ ఫర్ జాబ్ అంటే తెలుసు కదా. ఎస్, మేము ఉద్యోగ కల్పనలో లేదా ఉపాధిలో మేము రెడీగా ఉన్నాం, పని చేయడానికి రెడీగా ఉన్నాం అనే వాళ్ళని మనం అంటాం. ప్లస్ అదే 15 to 15 సీకింగ్ ఫర్ జాబ్ ఉన్నారు, ఇందులో ఎంప్లాయీస్ కూడా ఉంటారు. అర్థమైందా లేదా? ఎంప్లాయీస్ అంటే కదా ఉపాధి ఉన్న వాళ్ళు కూడా ఉంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో శ్రామిక వర్గం అంటే సో సింపుల్గా చెప్పాలంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న, ఓకేనమ్మా. సో దోస్ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్, దోస్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ చెప్పాను అనుకుంటా కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కొంతమందికి తెలియదు కాబట్టి. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ మేము రెడీగా ఉన్నాం సార్, రేపు గవర్నమెంట్ జాబ్ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము ప్రైవేట్ జాబ్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మా దగ్గర జాబ్ లేదు, వాళ్ళు ఉంటారు. ప్లస్ ఇందులో నా క్లాస్ వింటున్న వాళ్ళు కొంతమంది ఐటీ కానీ, సాఫ్ట్వేర్ కానీ, బ్యాంక్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఇలా కొంతమంది ఆల్రెడీ ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయి ఉంటారు, ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళందరూ కలిస్తే మనం శ్రామిక వర్గం ఉంటాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ శ్రామిక వర్గం చెప్పారు సార్ మీరు, ఓకే. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అయిపోయింది, ఓకే. మాకు కొంచెం క్లారిటీ వచ్చింది. మాకు కూడా ఇంతకుముందు మేము చదివాము అన్ఎంప్లాయ్మెంట్లో, ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ చదవకపోతే అది చదవండమ్మా, మీకు క్లారిటీ వస్తుంది. వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉంటుంది. వర్క్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంది? ఏదైతే మనం చెప్పుకున్న ఎంప్లాయీస్, ఓకేనా, కేవలం ఎంప్లాయీస్
ఎంతమంది ఉపాధి అవకాశాల్లో పాల్గొన్నారు, ఎంతమంది ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, ఎంతమంది ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ ఉన్నారు. దోస్ హు ఆర్ వర్కింగ్ అన్నమాట. దీస్ ఆర్ వర్కింగ్ క్లాస్. ఓకేనా, ఎవరైతే ఆ యొక్క శ్రామిక శక్తి అంటాం. సార్ వర్కింగ్ పార్టిసిపేషన్ రేట్ని మనం తెలుగులో ఏమంటామంటే శ్రామిక వర్గం కాదు, శ్రామిక శక్తి. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, సో వాళ్ళ ఆ టైంని కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే సంపాదిస్తున్నారు అనొచ్చు. సింపుల్ ఏమంటే సాలరీడ్ పర్సన్స్ అయినా ఉండొచ్చు, లేదంటే వేజ్ ఎంప్లాయీస్ అయినా ఉండొచ్చు, లేదంటే బిజినెస్ అయినా చేస్తుండొచ్చు. ఏదో ఒకటి ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయినారు, ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీస్లో వాళ్ళు ఏం చేయడమో ఎంగేజ్ అయినారు. ఇప్పుడు మనకి కావాల్సింది అన్ఎంప్లాయ్మెంట్ కావాలి, నిరుద్యోగిత అనేది కావాలి. మరి నిరుద్యోగిత కావాలంటే ఏం చేయాలి? నిరుద్యోగిత అనేది ఎలా తెలుస్తుంది? ఎవరైతే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో అది మైనస్ వర్క్ ఫోర్స్. ఎవరైతే ఆ వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? నిరుద్యోగిత వస్తుందా లేదా? అది ఎలా చెప్తున్నారు సార్, మాకు అర్థం కావట్లేదంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరైతే లుకింగ్ ఫర్ జాబ్ అన్నాను, లుకింగ్ ఫర్ జాబ్ అన్నా, లేదంటే సీకింగ్ ఫర్ జాబ్ అంటే ఉద్యోగం కోసం వెతుకులాట, ఉద్యోగం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, లేదంటే వెతుకులాట అని చెప్పేసి అంటాం. వెతుకులాట అంటే సింపుల్ చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మన భాషలో చెప్పాలంటే అన్ఎంప్లాయ్స్. వీళ్ళందరూ కూడా ఎవరమ్మా? అన్ఎంప్లాయ్స్. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో అన్ఎంప్లాయ్స్ నిరుద్యోగులు ఉంటారు, ప్లస్ ఇందాకేమని చెప్పాను, ప్లస్ ఉద్యోగులు కూడా ఉంటారన్నాను. ఎంప్లాయీస్ ఉంటారని కూడా అన్నాను, ఉద్యోగులు కూడా ఉంటారు. ఇందాక అదే చెప్తున్నాను, మళ్ళీ మూడోసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. సో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ నుంచి నేను ఏం మేనేజ్ చేస్తున్నాను? వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది మేనేజ్ చేస్తున్నాను. అంటే ఎవరైతే ఉద్యోగుల సంఖ్య అనేది ఏదైతుందో, సో ఉద్యోగులు ఎవరైతున్నారో, లేదంటే శ్రామిక శక్తి అని కూడా అంటాం మా వీళ్ళని, ఆ యొక్క శ్రామిక శక్తి ఎవరైతున్నారో వర్క్ పార్టిసిపేషన్ రేట్ వర్క్ ఫోర్స్ని మైనస్ చేస్తే నాకు ఎవరు వస్తారమ్మా? సింపుల్ చెప్పాలంటే లుకింగ్ ఫర్ జాబ్ ప్లస్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వీళ్ళతో నేను ఏం మేనేజ్ చేస్తున్నాను? ఉద్యోగులు మేనేజ్ చేస్తున్నాను. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ప్లస్ ఉద్యోగులు, ఇది మైనస్ ఉద్యోగులు. ఫైనల్గా ఎవరు ఉంటారు? అన్ఎంప్లాయ్మెంట్ రేటే కదా, ఫైనల్గా అన్ఎంప్లాయీస్ అనమాట. సో నిరుద్యోగులు అని చెప్పేసి అంటాం. సో బేసిక్ ఫండమెంటల్స్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉండాలి. అవి తెలియకుండా మేము డైరెక్ట్గా తెలంగాణ ఎకానమీ చదువుతామంటే కుదరదు. అయినా సరే రిపీట్ చేసిన, ఓకేనా, సో దట్ మీకు కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. కొంతమందికి రివిజన్ లాగా కూడా ఉంటుంది. మేము ఇవన్నీ కాన్సెప్ట్స్ వినలేసారంటే వెళ్ళండి, నా క్లాస్కి వెళ్ళండి. పార్టీ ఏ, పార్టీ సిలో ఉంటుంది కదా అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీలో, అక్కడికి వెళ్ళండి. ఫస్టే దాదాపు ఒక గంట సేపు ఇదే క్లాసు ఇన్ డీటెయిల్డ్గా, ఇదే లేబర్ ఫోర్సు, ఇదే వర్క్ పార్టిసిపేషన్ రేటు, ఇదే అన్ఎంప్లాయ్మెంట్ అనేది గంట సేపు చెప్పిన. ఎంతసేపు అమ్మా? 1 అవర్. నేనేదో 5 to 10 minutesలో మీకు ఫినిష్ చేస్తున్నానంటే అది 1 అవర్లో ఇంకెంత డీటెయిల్గా చెప్పింటానో అర్థం చేసుకోండి. సో ప్లీజ్ గో త్రూ దట్ వన్. అయినా సరే జస్ట్ మనకి ఇప్పుడున్న ఏదైతే డాటాని ఆ ఇంటర్ప్రిట్ చేయడానికి ఇది సరిపోతుంది. మనం తెలుసుకోవాల్సింది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది, కొంచెం దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం, వర్క్ పార్టిసిపేషన్ రేట్. బట్ ఇది ఎగ్జామ్లో అనేది కాన్సెప్చువల్గా అడిగితే పార్ట్ సిలో అడుగుతాడు, లేదు సార్ తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడు అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ హయ్యర్ కంపేర్ టు ద నేషనల్ యావరేజ్. జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రామిక కార్మిక ఆ యొక్క వర్గం అనేది అధికంగా ఉంటుంది. చెప్పే కదా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది. ఇప్పుడు ఫిగర్ అనేది చూస్తున్నారు కదా, అది వదిలేసేయండి అమ్మా, ఇది ఆల్రెడీ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లీవ్ అబౌట్ దిస్ వన్. ఫిగర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఆరెంజ్ అనేది ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఆరెంజ్ అనేది తెలంగాణ, ఏదైతే మనం చెప్పుకున్నా ఈ గ్రీన్ అనేది ఆల్ ఇండియా సగటు, దేశీయ సగటు అనేది ఇది ఆల్ ఇండియా, ఇది వచ్చేసి తెలంగాణ. క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఫోకస్ చేస్తే ఈ రూరల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, గ్రామీణ ప్రాంతాల్లో శ్రామిక వర్గం, అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, పట్టణ ప్రాంతాల్లో మనకి శ్రామిక వర్గం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గ్రామీణ ప్రాంతాల్లో శ్రామిక వర్గం, పట్టణ ప్రాంతాలు అనేది ఏదైతుందో దాంట్లో ఉన్న శ్రామిక వర్గం, అండ్ ఓవరాల్ అంటే దేశీయ సగటు అనేది ఏదైతుందో, దేశ సగటు అనేది ఏదైతుందో అనేది శ్రామిక వర్గం. ఇక్కడ ఆరెంజ్ అనేది ఎప్పుడు కూడా హైయే ఉంది కదా. ఇక 73 తెలంగాణ ఆరెంజ్, 55 తెలంగాణ ఆరెంజ్, 66 ఆరెంజ్. సార్ మేము ఇవన్నీ 73, 55, 66 గుర్తుపెట్టుకోవాలా, లేదంటే ఇండియా 64, 55, 61 గుర్తుపెట్టుకోవాలంటే మనకి అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ఫిగర్ నుంచి మనం ఏం ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు, ఇక్కడ చాలా స్పష్టంగా మీకు ఆల్రెడీ రాపిచ్చానమ్మా. మీరు ఇది ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. అక్కడ దాన్ని బట్టి మనకి ఏమర్థమైపోతుందంటే, మేబీ అది రాయలేదనుకుంటా, ఎస్, ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏదైతే ఉందో, శ్రామిక వర్గం అనేది ఏదైతే ఉందో ఇది రాసుకోండి అమ్మా, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. శ్రామిక వర్గం పరంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతమైనా సరే, అంతే కదమ్మా,
ఓకేనా. గ్రామీణ ప్రాంతమైనా సరే, పట్టణ ప్రాంతమైనా సరే, దేశ సగటు అయినా సరే, గ్రామీణ ప్రాంతమైనా సరే, పట్టణ ప్రాంతమైనా సరే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గ్రామీణమైనా సరే, పట్టణమైనా సరే, దేశ సగటైనా సరే. సో రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ ఆర్ టోటల్ ఏదైతే ఉందో ఏదైనా సరే, ఈ మూడు కలిపితే తెలంగాణ స్టేట్ హ్యాస్ హయ్యర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వెన్ కంపేర్డ్ విత్ ద ఇండియా. తెలంగాణ రాష్ట్రానికే ఎక్కువ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉంది. ఎక్కువ మంది రెడీగా ఉన్నారు. ఏమని? మేము అంటే ఎక్కువ మంది రెడీగా ఉన్నారంటే దోస్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ అండ్ దోస్ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్ అండ్ ఎంప్లాయీస్ ఇద్దరు కలిసి కలిపితే. ఎందుకంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నాను, అందులో ఇంట్లో ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. అంటే నిరుద్యోగులు అంటే ఎవరు? దోజు అంటే మేము రెడీగా ఉన్నాం జాయిన్ అవ్వడానికి అనే వాళ్ళు. సో గ్రామీణ ప్రాంతం అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న యువత అనేవాళ్ళు కానీ, లేకపోతే మధ్య వయస్కులు కానీ, ఏదైతే ఉద్యోగంలో రావడానికి రెడీగా అంటే మార్కెట్లో మేము ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ప్లస్ ఉద్యోగులు కలిపితే తెలంగాణ స్టేట్ అనేది ఎక్కువగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉందన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. సో మళ్ళీ కావాలంటే ఒక్కసారి ఫిగర్ చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ప్లీజ్ సీ ద ఫిగర్. గ్రీన్ అనేది ఆల్ ఇండియా, గ్రీన్ అనేది ఆల్ ఇండియా. సో గ్రామీణ ప్రాంతాల్లో ఓకేనా క్లియర్గా తెలిసిపోతుంది 64%, అర్బన్ ఏరియాస్లో 55%, ఓవరాల్గా 61%. అదే మనం చూసుకుంటే ఏదైతే మనం చెప్పుకున్న తెలంగాణలో చూసుకుంటే హైయెస్ట్ ఉంది. మరి వర్టికల్గా చూసుకున్నాం సార్, అంటే ఇండియా అండ్ తెలంగాణ కంపారిజన్ చేసాం కదా, మరి హారిజాంటల్గా చూసుకుంటే ఏది ఉంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రామీణ ప్రాంతంలోనే శ్రామిక వర్గం ఎక్కువ. ఎందుకు సార్ గ్రామీణ ప్రాంతంలోనే శ్రామిక వర్గం ఎక్కువ? 2011 జనాభా పరంగా చూసుకుంటే దాదాపు 61%, అంతే కదమ్మా, ఆల్మోస్ట్ 61% వచ్చేసి ఓకేనమ్మా ఎక్కడ రిసైడ్ అయ్యారు? ఎస్, గ్రామీణ ప్రాంతాల్లో. సో ఆబ్వియస్లీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. అండ్ కేవలం 39% మాత్రమే ఓకేనమ్మా, 31% మాత్రం, ఇది 69 అమ్మా సారీ, 61 కాదు, 69% మంది ప్రజలు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 31% నివసిస్తున్నారు. ఓకేనమ్మా. సో అందుకే మీకు అది తెలుసు కాబట్టి, ఆ లెక్కలు అనేది మీకు జనాభా డెమోగ్రఫీ అనేది ఐడియా ఉంది కాబట్టి సో మీకు క్లియర్గా తెలుస్తుంది. తెలంగాణ అయినా సరే లేకపోతే ఆల్ ఇండియా అయినా సరే, రెండిట్లో కంపేర్ చేసుకున్న ఆ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంది, అర్బన్ ఏరియాస్లో తక్కువ ఉంటుంది. సగటు అనేది మిడ్లో ఉంటుంది అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అది జనరల్గా కామన్ అమ్మా, కామన్ సెన్స్తో చూసుకుంటే ఎప్పుడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతం తక్కువ ఉంటుంది. బట్ వర్టికల్గా చూసుకుంటే కంపారిజన్ చేసుకున్నా కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఎడ్జ్ ఎక్కువ ఉందన్న సంగతి రన్నింగ్ నోట్స్లో రాసుకోండి, లేదంటే ఇది రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి జెండర్ పరంగా చూసుకుంటే లింగం ఓకేనమ్మా. సో స్త్రీలకి సంబంధించిన జెండర్ పరంగా చూసుకుంటే ఇంకా డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నామమ్మా. సో ఇదేంటంటే ఇందులో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది, కాన్సెప్ట్ తక్కువ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంటే తెలుసు కదా, సమాచారం. ఆ సమాచారాన్ని మనం ఎలా డీకోడ్ చేయాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ఎలా అడుగుతాడు. కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చెక్ చేసుకున్నాం, వీటి మీదనే చాలా క్వశ్చన్స్ అడిగాడు. వన్స్ యూ గో అండ్ చెక్ ఇట్. సో 2022 లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. ఈ యొక్క స్త్రీలు ఏదైతున్నాయో తెలంగాణ స్టేట్ అనేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పాము, ప్రాంతాల వారీగా చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి జెండర్ వైజ్గా చెప్పుకుంటున్నాం. ఇందాక రీజనల్ వైజ్గా చెప్పుకున్నాము, రూరల్ అర్బన్ అని చెప్పేసి. ఇప్పుడు మేలు ఫీమేల్ అని చెప్పుకుంటున్నాం. ఓకేనమ్మా, మహిళలు స్త్రీలు పురుషులు ఉంటారు కదమ్మా అనేది చెప్పుకున్నాం. సో స్త్రీలలో తెలంగాణ రాష్ట్రంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉంది, ఇండియా అనేది టోటల్ ఇండియాలో తక్కువ ఉంది. పురుషుల్లో తెలంగాణ స్టేట్లో తక్కువ ఉంది, ఇదేమో ఎక్కువ ఉంది. కనిపిస్తుంది కదా మనకి, చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. మరి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది టోటల్గా చూసుకుంటే ఎవరిది ఎక్కువ ఉందమ్మా? తెలంగాణ స్టేట్ది ఎక్కువ ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, టోటల్ అనేది ఎప్పుడైనా సరే ఓవరాల్గా చూసుకుంటే మంది ఎక్కువ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్ పరంగా. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. మేల్ ఆల్ ఇండియా వచ్చేసరికి ఇండియాది ఎక్కువ ఉంది మేల్, అదే మనకి తెలంగాణది వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉంది, ఫీమేల్ వచ్చేసి ఎక్కువ ఉంది. అదే రాశాను ఇంటర్ప్రిటేషన్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అదే రాసుకున్నామా. సో ఫీమేల్ ఏదైతే ఉందో, సో ఫీమేల్కి సంబంధించిన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంది, మేల్కి సంబంధించిన ఆ యొక్క పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువ ఉంది ఇన్ తెలంగాణ. ఓకేనా, ఈవెన్ దిస్ అప్లైస్ విత్ ద వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఆల్సో. నెక్స్ట్ చెప్తాను, అదే సేమ్ రిపీట్ అవుతుందమ్మా అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారండి. బట్ ఇదైతే రాసుకోండి. సో మనకి సర్వే చూడంగానే డాటా అంతా కూడా ఇలాగ ఇంటర్ప్రిట్ చేయాలి. నెక్స్ట్ వన్, టఫ్ లెవెల్. ఒకవేళ బిట్ అనేది మనకి కఠినంగా అడిగాడు అనుకుందాం, కఠినంగా ఎందుకంటే సింప్లిఫై చేసేస్తున్నామా. సో నాకు కూడా ఈజీగా ఉంటుంది కదా, ఇంటర్ప్రిట్ చేయడమే కదా. రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్. ఇప్పుడు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలు చూసుకుంటే రెండూ తెలంగాణ ఎక్కువ ఉన్నాయి, ఇది మనం చదువుకున్నాం. టోటల్ కూడా తెలంగాణ ఎక్కువ ఉంది, కానీ మళ్ళీ అందులో పురుషులు స్త్రీలు. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే
మళ్ళీ గ్రామీణ ప్రాంతాల స్త్రీలు, గ్రామీణ ప్రాంతాల పురుషులు. పట్టణ ప్రాంతాలు చూసుకుంటే మళ్ళీ పట్టణ ప్రాంతాల స్త్రీలు, మళ్ళీ పట్టణ ప్రాంతాల పురుషులు. అలా చూసుకుంటే ఇది రాసుకోండి. పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ స్టేట్లో తక్కువ ఉన్నారు, టీఎస్ స్టేట్లో ఏదైతే ఉందో స్త్రీలు అనేది ఎక్కువ ఉన్నారు. అదే మనకి పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే తెలంగాణ స్టేట్లో తక్కువ ఉన్నారు, ఏదైతే మనకి స్త్రీలు అనేది ఎక్కువ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే స్త్రీలు అనేది ఎక్కువగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్త్రీలు, ఓకేనా? స్త్రీలు రెండిట్లో కూడా చూసుకుంటే గ్రామీణ ప్రాంతమైనా సరే, పట్టణ ప్రాంతమైనా సరే, మన తెలంగాణ రాష్ట్రంలో స్త్రీల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఇది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. గత క్వశ్చన్ పేపర్స్లో ఖచ్చితంగా దీని రిలేటెడ్ బిట్స్ అనేది 3-4 ఉన్నాయి, 1-2 కూడా ఉండవు, 3-4 ఉంటాయి. తెలంగాణ సగటు స్త్రీలు, సగటు మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అధికంగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఇండియా, వెన్ కంపేర్డ్ విత్ ఆల్ ఇండియా. ఓకేనా? సో ఖచ్చితంగా ఇందులో నుంచి బిట్స్ పడే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నా కానీ, ఫిమేల్ పరంగా చూసుకున్నా కానీ మనకి ఎక్కువగానే ఉంది. దాన్ని ఎలా డిరైవ్ చేయాలి సార్ అంటే, ఎలా డీకోడ్ చేయాలి, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పినంత బాగానే ఉంది, ఎలా డీకోడ్ చేయాలి. మహిళలు అనగానే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంటారు, పురుషులు అనగానే ఇండియాలో ఎక్కువ ఉంటారు. ఇక్కడ కూడా అదే ఉంటుంది చూడండి, సింపుల్. అంటే మీకు ఇవన్నీ కూడా ఓన్గా చదివితే రావమ్మా. మీకు అదే ఒక ఫ్యాకల్టీకి లేకపోతే మిగతా సబ్జెక్టులకి మనం చాలామంది అంటుంటాం, నేను కూడా చూస్తున్నా ఈ మధ్య, కొంతమంది ఓన్గా గ్రూప్స్ క్రాక్ చేసిన వాళ్ళు, లేకపోతే యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు ఓన్గా చదువుకోవచ్చు మనం. ఎస్, యూ కెన్ స్టడీ ఆన్ యువర్ ఓన్. సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ ద బెస్ట్ ప్రిపరేషన్. కానీ తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ చేంజ్ ఇలాంటివి ఓన్ ప్రిపరేషన్ అది కుదరదు, ఐ బెట్. సో మీరు హై లెవెల్ ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చు, కానీ ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా కోచింగ్ ఉండి తీరాల్సిందే. అది కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉండాల్సిందే. నేననే కాదు, ఎవరైనా సరే మార్కెట్లో నా క్లాస్ విన్న తర్వాత కూడా లేదు సార్ మీకంటే బెటర్గా ఇంకా వాళ్ళు ఇంకొంచెం అడిషనల్గా వాళ్ళకున్న ఏదైతే ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు కూడా ఇలాగ చెప్తున్నారు, ఇంకా బెస్ట్. అది ఎకానమీలో ఒకరి క్లాస్ కంటే ఇద్దరి క్లాస్ వింటే ఇట్ వుడ్ బి ద బెస్ట్. ఇంకా మీకు ఇదే చదివితే ఇది వస్తుందనే రూల్ ఏమి లేదు. మేబీ నా దగ్గర నుంచి ఒక 50% ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మిగతా ఫ్యాకల్టీస్ నుంచి 50% ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కోచింగ్ లేకుండా మాత్రం మీరు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మీరు క్రాక్ చేయలేరు. పర్టికులర్ పేపర్ 3 అయితే కాదు, ఎవరన్నా ఛాలెంజ్ చేసి నా ముందుకు తీసుకురంటే నా దగ్గర తీసుకురండి. మేము కూడా ఒకప్పుడు కూడా ఈ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళే, ఓకేనా? సో ఆల్ ఇండియా లెవెల్లో మేము ఈజీగానే క్రాక్ చేస్తాం, కానీ రీజన్కి వచ్చేసరికి మేము ఫెయిల్ అయిపోయాం. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, సెకండ్ టైం మాత్రమే నేను క్రాక్ చేయగలిగా. కానీ ఒక్కసారి మనకి జాబ్ వచ్చిందంటే లైన్గా 3-4 జాబులు వస్తాయి. ఇక్కడున్న మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ యూ గెట్ ఏ జాబ్ విల్ గెట్ ఫర్ ఆల్ ది జాబ్స్. అన్నిటికీ ఏదో ఒకటి జాబ్ అనేది సెలెక్ట్ అవుతూనే ఉంటాం. జాబ్ రానంత వరకే మనకి ఏ జాబ్ రాదు, కానీ వస్తే అంటే అన్నీ వస్తుంటాయి. సో కాకపోతే మనకి ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలమ్మా. వీ షుడ్ నో ఎవ్రీథింగ్. ఇలాంటివన్నిటిని కూడా మనకి కొంచెం టెక్నికల్గా స్కిల్డ్గా ఉన్న, ఏదైతే ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ, మీ యొక్క మెంటర్స్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ, గైడెన్స్ ఇచ్చే వాళ్ళని కొంచెం ఇవన్నీ కూడా చెప్తుంటారు, కొంచెం చూసుకోండి. వాళ్ళకు కూడా కొన్ని తెలియవు ఇవన్నీ కూడా, ఓకేనమ్మా? సో స్త్రీలు అనగానే మనది ఎక్కువ ఉంటుంది, పురుషులు అనగానే ఇండియాది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ట్రిక్స్ కొంచెం తెలుసుకోండి. అది గ్రామీణ ప్రాంతమైనా సరే, పట్టణ ప్రాంతమైనా సరే, ఆల్ ఇండియా అయినా సరే, రూరల్ అయినా సరే, ఏదైనా సరే. సో ఇలాంటివన్నీ కూడా స్టార్ మార్క్ పెట్టుకొని, ఓకే ఫ్యూచర్లో మనం రివైజ్ చేసేటప్పుడు, ఓకేనా, ఇవన్నీ రీకాల్ చేసేటప్పుడు, సో రివ్యూ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శ్రామిక జనాభా పరంగా చూసుకుంటే, సో గ్రామీణ ప్రాంతాల్లో టీఎస్ ఎక్కువ ఉంది, ఓకేనమ్మా? సో వర్క్ పార్టిసిపేషన్ రేట్, శ్రామిక జనాభా కాదు, శ్రామిక శక్తి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకునేది ఏందమ్మా? టిల్ నౌ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్. ఇప్పటివరకు మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటే కదా, ఎస్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మనం ఫినిష్ చేసాం. ఇంతకుమించి నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం 100కి 90% బిట్స్ ఎల్ఎఫ్పిఆర్ మీద నుంచే పడుతున్నాయి. మేబీ ఒకవేళ ఆ బౌండరీ నుంచి క్రాస్ చేశాడంటే వర్క్ పార్టిసిపేషన్ రేట్ మీద పడుతుంది, లేదు అనుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ మీద పడుతుంది. అది కూడా లేటెస్ట్ అనే దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ ఎల్ఎఫ్పిఆర్ అనేది ఏదైతే ఉందో అది వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది మైనస్ చేస్తే మనకు వచ్చేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కువగా అడిగేది దీని మీద మన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారమ్మా. ఎక్కువగా శ్రామిక వర్గం అనే దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కానీ ఏదైతే ఎల్ఎఫ్పిఆర్లో ఏదైతుందో అదే మనకి డబ్ల్యూపీఆర్లో కూడా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే మనకి డబ్ల్యూపీఆర్లో ఉందన్న సంగతి చూసారా? సేమ్ రిపీట్. వర్కర్ పాపులేషన్ రేషియో ఉంది కదా, డబ్ల్యూపీఆర్ సేమ్ అనమాట. తెలంగాణ స్టేట్ మేల్ వచ్చేసి తక్కువ ఉందా లేదా? ఇందాకే చెప్పే కదా, తెలంగాణ స్టేట్ తక్కువ ఉంది, ఇండియా ఎక్కువ ఉంది. అదే మీ ఫీమేల్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ ఎక్కువ ఉంది, ఇండియా తక్కువ ఉంది. అదే మళ్ళీ ఫీమేల్ మేల్ చూసుకునే కానీ సేమ్. మేల్ వచ్చేసరికి చూసారా
ఇండియాలో ఎక్కువ ఉంది, ఫీమేల్ వచ్చేసరికి తెలంగాణలో ఎక్కువ ఉంది. అర్బన్ ఏరియాస్లో మేల్ అనేది ఇండియా ఎక్కువ ఉంది, ఫీమేల్ అనేది తెలంగాణలో ఎక్కువ ఉంది. సేమ్ రిపీట్ ప్రీవియస్ ఎల్ఎఫ్పిఆర్ డబ్ల్యూపిఆర్, ఎల్ఎఫ్పిఆర్ డబ్ల్యూపిఆర్ సేమ్ రిపీట్ అవుతాయమ్మా. పెద్దగా మార్పు ఏమి ఉండదు, అది చదువుకుంటే సరిపోతుంది. సో నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అది ఇచ్చాను. మళ్ళీ కావాలంటే ఒక్కసారి మీకోసం ఎవరైతే స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సార్ మాకు ఇది అర్థమైంది, మాకు చాలా క్విక్గా ఉన్నాం, మేము సీనియర్ ఆస్పిరెంట్స్, మీరు ముందుకు వెళ్ళిపోండి అన్నప్పుడు నేను ముందుకు వెళ్ళలేను, మీరు ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. లేదు సార్ మేము స్లో లెర్నర్స్, మేము దో వీఆర్ సీనియర్స్, మేము ఎకానమీ అనేది తెలంగాణ ఎకానమీ ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నామన్న వాళ్ళకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తాను. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ స్టేట్ అనేది ఎక్కువ ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద ఇండియా. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఓవరాల్గా చూసుకుంటున్నాము, ఓవరాల్ అనొచ్చు, లేదంటే మొత్తం అనొచ్చు, టోటల్ అనొచ్చు, ఓకేనా. సో అదే మేల్ పరంగా చూసుకున్నా సరే, అర్బన్ ఏరియాస్ పరంగా చూసుకుంటే, పట్టణ ప్రాంతాలు చూసుకున్నా కానీ టీఎస్ అనేది ఓవరాల్గా ఎక్కువ ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో కూడా తెలంగాణ స్టేట్ అనేది ఎక్కువ ఉంది, రూరల్ ఏరియాస్లో కూడా తెలంగాణ స్టేట్ ఎక్కువ ఉంది. ఇది రాసుకుంటే షార్ట్కట్ సరిపోతుంది. గ్రామీణ ప్రాంతమైనా సరే, పట్టణ ప్రాంతమైనా సరే, ఓవరాల్గా ఫస్ట్ ఫిగర్ చూపించాను కదా, తెలంగాణ స్టేట్ అనేది సగటున లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంది, ఓకేనా. అదే ఎక్కడైనా సరే ఫీమేల్ అని కనపడంగానే, ఫీమేల్ అనే వర్డ్ కనపడంగానే, అది రూరల్ ఏరియా అయినా సరే, అర్బన్ ఏరియా అయినా సరే, లేదంటే ఓన్లీ ఫీమేల్ అయినా సరే, బ్లైండ్గా మీరేం వెళ్తారు, టీఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండియా అని రాసుకోండి. టీఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండియా. ఒకవేళ మేల్ అని కనపడంగానే అది అర్బన్ పట్టణ ప్రాంతమైనా సరే, ఓకేనా, లేదంటే గ్రామీణ ప్రాంతమైనా సరే, సేమ్ పైన కింద రెండు ఒకటేనమ్మా. ఇది రూరల్, ఇది అర్బన్, ఇది గ్రామీణ, ఇది పట్టణ. ఇక్కడ ఏమొస్తుంది, టీఎస్ ఈజ్ లెస్ దాన్ ఇండియా, అంతే కదా. సో ఇంతకు మించిన షార్ట్ కట్స్ నాకు తెలిసినంతవరకు ఎక్కడా కూడా ఇవ్వకపోవచ్చు, ఓకేనా. ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఈ షార్ట్ కట్స్ తెలుసుకుంటే మనకి ఆ ఫిగర్స్ అన్నీ ఇప్పటి వరకు మీరు ఆ చూసిన చాలామంది తెలంగాణ సర్వే చూసే ఉంటారు, ఆ లేబర్ ఫోర్సు అవన్నీ మీకు గజిబిజిగా ఉంటాయి, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ ఉంటారు. ఇప్పుడు చూడండి ఎంత సింప్లిఫై అయిపోయిందో. సో కోచింగ్ తీసుకున్నోడికి డిఫరెన్స్ ఏంటో తెలుసా, జాబ్ వస్తుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ వాడికి కూడా జాబ్ వస్తుంది, కానీ తీసుకొని వాడికి లేట్ అవుతుంది అంతే. ఈ నోటిఫికేషన్ రాదు, నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది అంతే. తీసుకున్నోడికి అరే ఇది మారదు కదా, 2022 అయినా మారదు, 2024 అయినా మారదు, సేమ్ ఉంటుంది. సో వాడు మైండ్లో 1కి 2 సార్లు 3-4 సార్లు రిపీట్ చేస్తుంటాడు. సో స్టాటిక్ పార్ట్లో కొంచెం మనకి అడ్వాంటేజ్ ఉంటుందమ్మా. దో డైనమిక్గా ఉన్నా కానీ టాపిక్స్ అన్ని కూడా 2 ఏళ్ళ వరకు 3 ఏళ్ళ వరకు ఇది మారదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్. సో లేబర్ ఫోర్స్ అనేది ఎవరైతే లేబర్ ఫోర్స్లో నాట్ ఎంప్లాయిడ్ బట్ యాక్టివ్లీ సీకింగ్ జాబ్, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదా. ఐ థింక్ ఇవన్నీ కూడా చెప్పాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రీసెంట్గా ఇప్పుడు మనకి సర్వేలో ఇచ్చింది ఏంటంటే, సో రీసెంట్గా అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మాత్రమే ఇచ్చాడు, అది కూడా కరెంట్ వీక్లీ స్టేటస్. ఆల్రెడీ మీరు అన్ఎంప్లాయ్మెంట్ చదివి ఉంటారు. అన్ఎంప్లాయ్మెంట్లో చూసుకుంటే కరెంట్ వీక్లీ స్టేటస్ అనేది మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చినప్పుడు, ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తానమ్మా, అప్డేట్ అనేది ఇస్తాను. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. మనకి సర్వేలో ఉన్నదాన్ని మాత్రమే ఆ క్వార్టర్లీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనేది మాత్రమే ఉంది. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే జాన్ 2023 నుంచి ఓకేనా మార్చ్ 2024, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ కాలంలో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిందా తగ్గిందంటే పెరిగిందనే క్లియర్గా తెలిసిపోతుంది. 8.4% నుంచి 8.8% అనేది ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. లేదు అనుకుంటే సగటున ఎంత మన నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో అడుగుతాడు, అది కొంచెం చూసుకోండమ్మా. ఈ చిన్నవన్నీ కూడా ఐ థింక్ యూ కెన్ ఈజీలీ గెట్ ఆన్ ఇట్. ఈ ఫిగర్స్ అనేది కూడా మీరైనా సరే ఓన్గా ఇంటర్ప్రిట్ చేస్తాను, లేదంటే పీడిఎఫ్ అనేది ఇస్తాను, ఓకేనా. ఆ పీడిఎఫ్ అనేది ఇస్తాను. సేమ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ రూరల్ అర్బన్. సో జెండర్ వైజ్ అన్ఎంప్లాయ్మెంట్ సేమ్ అదే కాన్సెప్ట్ ఆ పీడిఎఫ్లో మీకు ఇచ్చేస్తాను. ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అనేది, కాకపోతే మీరైనా చూసుకోవచ్చు, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఓకేనా. సో మీరు అనగానే ఖచ్చితంగా మనకి 100% అన్ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. ఫీమేల్ అనగానే ఇక్కడ రివర్స్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు స్టేట్మెంట్ వైజ్ ఇస్తాను. ఇప్పుడు చెప్పినా కానీ మనకి బెస్ట్ సేమ్ అదే సోది అదే ఇది ఉంటుంది. మీరు ఓన్గా ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగో ఇంతవరకు నేను చెప్పాను కానీ కేవలం అన్ఎంప్లాయ్మెంట్ అనేది నేను ఇస్తాను, మీరు ఓన్గా ఇంటర్ప్రిట్ చేయండి. అట్లీస్ట్ మీ బ్రెయిన్స్ అన్న కొంచెం అన్న యూజ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇక్కడతోనే మనకి ఈ సెషన్ అనేది తెలంగాణకి సంబంధించిన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఫినిష్ అయింది. సర్వే ఫినిష్ అవ్వాలి, జస్ట్ మనకి ఒక గ్లాన్స్ అనమాట. ఓకే ఇలా ఉంటుందా తెలంగాణ ఎకానమీ, ఇనిషియేట్ చేస్తే ప్రారంభిస్తే ఇట్లుంటుందా అనేది ఒక ఐడియా మాత్రమే ఇచ్చాను.
సో కాన్ఫిడెన్స్ అనేది తెప్పించాను, ఇట్లా చదివితేనే మనకి సెట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది ఇచ్చాను. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది బడ్జెట్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేస్తామా, కంప్లీట్గా బడ్జెట్ అనేది ఫోకస్ చేస్తాను. ఆ బడ్జెట్లో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మ్యాక్సిమం స్కీమ్స్ అన్నీ కూడా కవర్ చేసిరమ్మ. ఆ స్కీమ్స్ అన్నీ కూడా అక్కడే చెప్పేస్తా, బడ్జెట్లోనే చెప్పేస్తా. తెలంగాణ బడ్జెట్లోనే ఐ కవర్ ఆల్ ద స్కీమ్స్, ఎందుకంటే అందులో క్లియర్గా మెన్షన్ చేసింది కాబట్టి. కంప్లీట్గా మనకి అదృష్టం ఏంటంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు కాబట్టి, డాటా నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి డాటా వస్తుంది కాబట్టి పైన మనకి మాత్రమే ఉన్నాయి కాబట్టి. బట్ ఎగ్జామినేషన్ ఏది అడుగుతాడో మొన్న రీసెంట్ క్వశ్చన్ పేపర్ చూసే కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తానమ్మా వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి, ఓకేనా. సో బడ్జెట్లో స్కీమ్స్ కవర్ చేస్తాను, ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు. ఇంకా ఆ తర్వాత మనకి బడ్జెట్ అయిన తర్వాత స్కీమ్స్ కవర్ అయింటాయి, కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అనేది కూడా కవర్ అయింటాయి కాబట్టి ఫైనలీ ఇంకా అగ్రికల్చర్ సెక్టర్ థర్డ్ యూనిట్కి వెళ్ళిపోదాం. ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టారు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా. సర్వేలో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వేలో సోషల్ వెల్ఫేర్ ఏదైతుందో దాని మీద మనం ఫోకస్ చేసినాం అనుకో, మ్యాక్సిమం అక్కడితోనే మనకి ఆ తెలంగాణ ఎకానమీ అనేది ఏదైతుందో మనకి ఫినిష్ అయిపోతుందమ్మా. సో హోప్ యూ జస్ట్ ఎంజాయ్డ్. సో నాకు తెలిసినంతవరకు ఇంతవరకు మేము ఈ సెషన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో పెడతాను ఇప్పటి వరకు ఉన్నది. నెక్స్ట్ ఇంకా మీకు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ మన యొక్క ఆశావాహి యాప్, నేను నా ఆశావాహి యాప్లో మాత్రమే రెగ్యులర్గా నేను ఈ యొక్క ఎకానమీ క్లాసెస్ అనేది తీసుకుంటున్నాను. సో నౌ కమింగ్ టు ద ప్రమోషన్ కాదమ్మా, జనరలైజ్డ్గా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇంత క్లాస్ అనేది విన్నారు కాబట్టి మీకు ఒక సమాచారం అనేది మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటి సార్ ఆ సమాచారం అంటే, మనకి తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి అప్కమింగ్ జాబ్ క్యాలెండర్లో చూసుకుంటే ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ, ఇప్పుడు గ్రూప్ 3 వచ్చేసి కూడా గ్రూప్ 4 కూడా మర్జ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనకి నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 150 మార్క్స్కి సంబంధించి, ఓకేనమ్మా, పేపర్ 3 ఏదైతే ఉందో 150 మార్క్స్కి సంబంధించి వీడియో క్లాసెస్, ఏం క్లాసెస్, వీడియో క్లాసెస్ బైలింగ్వల్ అంటే తెలుసు కదా, అటు ఇంగ్లీష్ మీడియం కానీ, ఓకేనా, అటు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కానీ తెలుగు మీడియంకి సంబంధించిన క్లాసెస్ ఇలాగే చెప్పుకుంటూ పోయాను, ఓకేనా. విత్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా సర్వే, ఇప్పుడు ఆల్రెడీ ఇండియన్ ఎకనామిక్ సర్వే, తెలంగాణ ఎకనామిక్ సర్వే కూడా యాడ్ చేసి, ఆల్రెడీ ఇండియన్ బడ్జెట్ అయిపోయింది, తెలంగాణ బడ్జెట్ కూడా యాడ్ చేస్తున్నాం. సో కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా మనకి ఆ క్లాసెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనమ్మా. కంప్లీట్గా క్లాసెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. దీంతో పాటు మనకి ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. టెస్ట్ సిరీస్ అంటే ఏంది, దాదాపు 1200 బిట్లమ్మా, 200 బిట్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఏ ఫ్యాకల్టీ కూడా విత్ లేటెస్ట్ అప్డేట్స్, విత్ కరెంట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్, ఏదో 1200 క్వశ్చన్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈజీగా సింగిల్ లైన్ క్వశ్చన్స్, సింగిల్ లైన్ ఆప్షన్స్ కాదమ్మా, ఓకేనమ్మా. అసెర్షన్స్, రీజన్స్, ఓకేనా, మ్యాచ్ ద ఫాలోయింగ్, స్టేట్మెంట్స్, అలా హై లెవెల్ క్వశ్చన్స్, ఓకేనా, యూపీఎస్సీకి తగ్గట్టుగా, మొన్న రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 ప్రిలిమ్స్కి తగ్గట్టుగా అన్నీ కూడా విత్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి మన యొక్క ఆశావాహి యాప్లో మాత్రమే. సో మనకి రెగ్యులర్గా ఈ యొక్క ఆశావాహి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఇఫ్ యూ డౌన్లోడ్ దిస్ ఆశావాహి, సో మీకు రెగ్యులర్గా వీక్లీ 2 to 3 టైమ్స్ మీకు లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్, ఇవన్నీ అయిన తర్వాత మనకి లైవ్ డౌట్స్ అనేది ఇంకా మనకు అవసరం ఉంటుంది కదా, ఆ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ అనేది ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా అక్కడ ఆ యొక్క ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతుందో, ఎకానమీకి సంబంధించిన ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తుంటాను. కేవలం ఇదేనా సార్ అంటే, ఎకానమీ కరెంట్ అఫైర్స్ కాకుండా